వస్తుందా? రైట్. ఇక్కడ లిజన్ వన్స్ అగైన్ అమ్మా. కాసాగు అంటే కనిష్ట సామాన్య గుణకం. కనిష్ట సామాన్య గుణకం అంటే ఎప్పుడైతే విలువలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయో ఈ పెరిగే విలువలో అతి చిన్న సమాన విలువని కాసాగు అంటాం. అంటే ఇక్కడ కాసాగు అంటేనే పెరగడం. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. మీకు ఆ క్వశ్చన్లో రాతపూర్వక సమస్యలు వచ్చినప్పుడు అక్కడ పెరుగుతుంది అని మీకు అనిపించింది అనుకోండి, కాసాగు వాడండి. కాలం పనిలో ఒక వ్యక్తి 12 రోజులు, ఒక వ్యక్తి 15 రోజులు అంటే కాసాగు తీసుకొని చేస్తామా చేయమా? క్వశ్చన్స్ ఎందుకు కాసాగు తీసుకొని చేస్తాము? 12 రోజులు 15 రోజులు. రోజులు అంటే ఏంటిది? కాలం. కాలం అంటే పెరిగే విలువ, తగ్గే విలువ? పెరిగే విలువ. అంటే ఎక్కడ పెరుగుతుందో అక్కడ మనం ఏం వాడతామో? కాసాగు వాడతాం. కాసాగు వాడాల్సిన ముఖ్యమైన నియమం ఏంటంటే పెరగడం కనిపించాలి. నీకు పెరగడం కనిపించింది అనుకోండి, అక్కడ ఏం వాడండి? కాసాగు వాడండి. ఓకే, ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్. మీకు ఈరోజు క్లాసు రేపటి క్లాస్ అంటే మీకు ఖచ్చితంగా ఎస్ఐలో 7 క్వశ్చన్స్ వస్తున్నాయి. 7 చేయగలుగుతారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. కాసాగులో మెయిన్ పాయింట్ ఏంటంటే కాసాగు బేసిక్గా గుర్తుపెట్టుకోండి, పెరిగే నియమాన్ని పాటిస్తాయి. కాబట్టి పెరిగే విలువలు ఎప్పుడు కూడా 1కి సమానం కావు. అంటే కాసాగు ఎప్పుడు కూడా 1 కానే కాదు. అదేవిధంగా ప్రధాన సంఖ్యలు వచ్చినాయి అనుకోండి, ఆ ప్రధాన సంఖ్యలు కాసాగు దేనికి సమానం అవుతాయి? వాటి లబ్ధానికి సమానం అవుతాయి. సాపేక్ష జతల కాసాగు కూడా దేనికి సమానం అవుతాయి? వాటి లబ్ధానికి సమానం అవుతాయి. కాసాగు అయితే గరిష్ట విలువకు సమానంగా ఉంటుంది, లేదా గరిష్ట విలువ కన్నా ఎక్కువ ఉంటుంది. ఉదాహరణ చూడండి అమ్మా, 2 3 6 కాసాగు ఎంత? 6. 2 4 6 కాసాగు ఎంత? 12. అంటే కాసాగు అయితే గరిష్టం ఉండొచ్చు, లేదా దానికన్నా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇది మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్. అవునా? మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్. మరి కాసాగు కనుక్కోవడానికి మనము ఫస్ట్ సామాన్య గుణక పద్ధతి వాడతాము. ఏ పద్ధతి వాడతాము? సామాన్య గుణక పద్ధతి వాడతాము. రెండోది షార్ట్ డివిజన్ మెథడ్, దానే పొట్టి కారణాంక పద్ధతి అని కూడా అంటాం. కారణాంక లేదా భాగాహార పద్ధతి అని కూడా అంటాం. ఓకే, భాగాహార పద్ధతి అని కూడా మనం పిలవడం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ పద్ధతిలో మనం తీసుకునే కారణాంకం మ్యాక్సిమం ఎలా ఉండాలంట? గరిష్ట కారణాంకం ఉండాలి. ఎలా ఉండాలి? గరిష్ట కారణాంకం ఉండాలి. ఎక్కువ సంఖ్యల్ని భాగించాలి. గరిష్ట కారణాంకం ఉండాలి, ఎక్కువ సంఖ్యలు ఏం చేయాలి? భాగించాలి. అవునా? ఎక్కువ సంఖ్యలో భాగించాలి. సో ఇక్కడ మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. 12 18 అవునా, 21 అండ్ 28 ఇట్లా ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకునే సందర్భాలు చూద్దాం. మనం 2 తీసుకుందాం. ఇక్కడ ఫస్ట్ తీసుకునే కారణాంకం 2. ఇది ఏం చెప్పినా ఫస్ట్ తీసుకునే కారణాంకం ఎలా ఉండాలి? గరిష్ట కారణంగా ఉండాలి. ఫస్ట్ కారణంగా నేను 2 తీసుకున్నా. 2 అని దేన్ని భావిస్తుంది? 12ని 18ని 28 3 సంఖ్యలే భావిస్తుంది. నెక్స్ట్ 3 తీసుకుంటున్నాను. 3 12 18 21 అవునా, 21. సో ఇప్పుడు 4 తీసుకుందాం. 4 ఎన్ని సంఖ్యలు భావిస్తుంది? 12 అండ్ 28. చూడండి అమ్మా, ఇక్కడ తీసుకునే కారణంగా గరిష్టంగా ఉంటూ ఎక్కువ సంఖ్యలు భావించాలి. ఎక్కువ సంఖ్యలు భావించే కారణాంకాలు ఎవరెవరు ఉన్నారు? 2 ఉన్నారు, 3 ఉన్నారు. మరి 2 మూలు ఎవరు గరిష్టము? 3 గరిష్టం. సో కాబట్టి ఇక్కడ ఏం తీసుకోండి? 3 తీసుకోండి. సో 3 నల్ల 12, 3 6 18, 3 7 21 అవునా, 28 యాస్టీస్ అట్లనే ఉంటుంది. సో 2 తీసుకుంటే వస్తుంది కదా? వస్తుంది, కానీ మీకు స్టెప్స్ ఎక్కువ అవుతాయి, క్యాల్కులేషన్ చాలా ఎక్కువ అవుతుంది మీకు. ఈ పద్ధతి అసలు ఫాలో కావద్దు. 199 మంది ఫాలో అయ్యే మెథడ్ ఇది. మనం నెక్స్ట్ మన కాన్సెప్ట్తోనే చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్కువ చూడండి, 2 3 సంఖ్యలే భావిస్తుంది. 2 2 2s 2 3s 7 అండ్ 2 14s. నెక్స్ట్ ఏంటి అమ్మా? 7 1 అండ్ 2. నెక్స్ట్ ఎవరు? 2. ఇప్పుడు కాస ఏంటమ్మా? 3 6 42 42 84 84 3 252 అంతేనా? 252 ఓకేనా? 83s 240 అవునా, 3 12 240 + 12 ఎంత అమ్మా? 252. కాస ఎంత వచ్చింది నీకు? 252 వచ్చింది. ఇది ఏ మెథడ్? ఇది పొట్టి కారణాంక పద్ధతి అంటాం. దీన్ని భాగాహార పద్ధతి అని కూడా అంటాం. ఇక్కడ తీసుకునే వీటిని ఏమంటారంటే, వీటిని ఏమంటారు తెలుసమ్మా? వీటిని సామాన్య కారణాంకాలు అంటారు. వీటిని ఏమంటారు? సామాన్య కారణాంకాలు అంటారు. ఈ సామాన్య కారణాంకాల లబ్ధాన్ని కూడా కాసాగానే పిలుస్తాం. అవునా, మనకి ఇవ్వచ్చు. సామాన్య కారణాంకాల లబ్ధాన్ని ఏమంటారు? కాసాగు అంటారు. సామాన్య కారణాంకాల లబ్ధాన్ని ఏమంటారు? కాసాగు అంటారు. సో ఇవన్నీ కూడా సామాన్య కారణాంకాలు అవుతాయి. ఇవన్నీ కూడా సాపేక్షాలు అవుతాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయి? సాపేక్షాలు అవుతాయి. ఇవన్నీ కూడా మనకు సామాన్య కారణాంకాలు అవుతాయి. ఈ సామాన్య కారణాంకాల లబ్ధాన్ని మనము కాసాగా పిలుస్తూ ఉంటాం. కాసాగులో మనకు ముఖ్యంగా 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి సామాన్య గుణక పద్ధతి, ఇది స్కూల్లో మనకు చెప్తారు, ఇది యూజబుల్ మెథడ్ కాదు. రెండోది పొట్టి భారక పద్ధతి, అందరు ఇదే చేస్తూ ఉంటారు. అండ్ మూడోది వచ్చేసి ప్రధాన కారణాంకాల పద్ధతి. ఆ ప్రధాన కారణాంకాల పద్ధతి అన్నది
అట్లాంటి మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు మాత్రమే వాడాలి. అంటే ప్రధాన సంఖ్యలు ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. ప్రతిదానికి అలా వాడతామంటే అది కూడా టైం సరిపోదు మనకు. అయితే ఎగ్జామినేషన్లో కాసాకు సంబంధించినటువంటి మెథడ్ ఇది ఫాలో అయిన వాళ్ళకి టైం సరిపోదు. మరి ఈ మెథడ్ కాకుండా ఇంకా ఏ మెథడ్ని మనం ఫాలో అవ్వచ్చు చూద్దాం. ఓకే, సో ఇక్కడ బేసిక్గా గుర్తుపెట్టుకోండి, కాసాగ్లో మన ఆన్సర్ చూడగానే చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మన కాన్సెప్ట్ని ఫాలో కావాలి. ఈ కాన్సెప్ట్లో ఫస్ట్ ఏముండదు, సామాన్య కారణాంకం ఉంటే ఏం చేయాలమ్మా, తీసివేయాలి. ఏం చేయాలి, తీసివేయాలి. లేదనుకోండి సామాన్య గుణకం తీసుకోవాలి. ఏం లేదమ్మా, సామాన్య గుణకం తీసుకోవాలి. ఓకే, చూద్దాం. 12, 18, 21 అండ్ 28. అవునా, 28. సో ఇప్పుడు ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సో పెద్ద సంఖ్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. పెద్ద సంఖ్యలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయాలమ్మా. ఇక్కడ అన్నింటిలో పెద్ద సంఖ్యలు ఎవరమ్మా, 21, 28. ఇవి వీటిలో తీసుకునే సామాన్య కారణాంకము లేదు. ఎక్కడైనా సామాన్య కారణాంకం ఉందా? 18ని 12 భావిస్తుందా? 21ని భావిస్తుందా? భావించు. ఒకవేళ ఇట్లా 6 ఇది 12, 15, 45 ఇట్లా ఉందనుకోండి, 12 ఏం భావిస్తుంది? 6 భావిస్తుంది. 6 అవసరం లేదు. 40 ఏం భావిస్తుంది? 15 భావిస్తుంది. అవసరం లేదు. ఇక మనకు కావాల్సిన సంఖ్యలు ఎవరు? 12, 45. అంటే ఇట్లా లేదు కదా మనకు, మరి ఇట్లా లేదు కాబట్టి మనకి ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనం తీసుకునే గరిష్ట సంఖ్యలు తీసుకోండి. ఈ 4 సంఖ్యలు ఏది గరిష్టము? 21, 28. ఇక్కడ తీసుకునే కారణాంకం గరిష్టంగా ఉండాలి. ఏంటంటే 7. 7 మూలు 21, 4 28. ఇగో ఇక్కడ వచ్చేవి నేను ఇందాక చెప్పిన, ఇక్కడ వచ్చేవన్నీ కూడా ఏం కావాలన్నాను? సాపేక్షాలు కావాలన్నాడు. ఇవి సాపేక్షాలే కాదా? ఇవేంటి? ఇవన్నీ సాపేక్షాలు. ఏం చేయండి, అడ్డగుణకారం చేయండి. 21 4 ఎంత? 84. ఎంత? 84. 84 కారణాంకం 12 ఉందా లేదా? నేనేం చెప్పినా, సామాన్య కారణాంకం ఉంటే ఏం చెప్పినా తీసేయమని చెప్పిన. 84 కారణాంకం ఏంటిది? 12 కాదా? ఇంకా మిగిలింది ఎవరు మనకు? 18. అవునా, ఎవరు? 18. దీనిలో ఇప్పుడు మనం ఏం కామన్ చేయొచ్చు? 6 కామన్ చేయొచ్చు కదా. గరిష్ట కారణాంకం 6 కామన్ చేసి ఎంత? 3 times 6. 6 1 6 పోతుందా? 6 4 24. అవునా, 24. ఇప్పుడు మన కాసాగ్ అనుకుందాం. కాసాగ్ సేమ్ ప్రాసెస్, అడ్డగుణకారం. 18 × 14 కష్టమైతే 84 × 3 వేద్దాం. 3 8 240, 3 12. కాసాగ్ ఎంత? 252. అంటే ఇక్కడ మీరు ఆన్సర్ చేసేవి ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనం అన్ని నెంబర్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ సామాన్య కారణంగా లేకపోతే గరిష్ట సంఖ్యలు తీసుకోండి. ఇక్కడ గరిష్ట సంఖ్యలు ఎవరు? 21, 28. ఇక్కడ తీసుకునే కారణాంకం ఖచ్చితంగా ఏముండాలి? గరిష్టంగా ఉండాలి. తీయంగా ఇక్కడ ఏం మిగిలింది మనకు? 3 and 4. ఇవే సంఖ్యలు సాపేక్షాలు. సామాన్య కారణాంకాలు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఏమవుతాయని చెప్పాను మీకు, ఇక్కడ చివరికి సాపేక్షాలు అవుతాయి. చివరికి వచ్చేది కూడా ఏంటిది? సాపేక్షాలు. కానీ అందరూ ఒకటిలో వచ్చేదాకా చేయాలని చెప్తారు. ఒకటిలో రావడానికి అవసరం లేదు, చివరి మనకు సాపేక్షాలు వస్తే చాలు. ఇక్కడ కూడా సాపేక్షాలు. ఇప్పుడు సాపేక్షాలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే అడగొనగా చేయండి. 21 4 ఎంత? 84. అవునా, 84. మనకు వచ్చిన అతిపెద్ద సంఖ్య ఇప్పుడు ఎవరు? 84. 84 కారణాంకాలు ఉంటే తీసేయండి. 84 కారణాంకం ఎవరు? 12 కదా. ఎందుకంటే మనం తీసుకున్న ఎన్ని సంఖ్యలు? 2 సంఖ్యలు తీసుకున్నాం. మీకు ఎన్ని సంఖ్యలు మిగిలినాయి? మనకు 2 మిగిలినాయి. అందులో 12 ఒకటి మిగిలింది, 18 మిగిలింది. 12 పోతుంది. ఇంకా మిగిలిన సంఖ్య ఎవరు? 18. సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఫాలో అయిన ప్రాసెస్. ఇక్కడ ఏం కామన్ తీస్తున్నాను? 6 కామన్ తీస్తున్నాను. నాకు ఇక్కడ వచ్చింది 3 and 14. 3 and 14 సాపేక్షాలే కదా? సాపేక్షాలు. చలో ఆపేద్దాం. ఇప్పుడు ఏంటి? అడగనకరం. 84 3 ఎంత? 252. 18 14 కూడా ఎంత అవుతుందమ్మా? 252 అవుతుంది. అంటే మన కాసాగ్ ఎంత? 252. ఇగో ఈ మెథడ్లో ఫాలో అవుతే కాసాగు మనం చూసి పెట్టేయచ్చు. అండ్ దట్టు మీకు ఎగ్జామ్ వచ్చే కాసాగులో గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం 2 డిజిట్ దాటి మీకు పోడు. ఎందుకంటే 2 డిజిట్ క్వశ్చన్కి ఒక్కొక్కసారి మన కాసాగు 4 అంకెల సంఖ్య వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదే గాసాబాకి అయితే 3 అంకెలు వాడతాడు. కనిష్టమే 3 అంకెలు ఉంటుంది. 3 అంకెలు 4 అంకెలు 5 అంకెలు కూడా వాడే సందర్భాలు ఉంటాయి. ఇది గాసాబాకి. కానీ కాసాకు మాత్రం ఎప్పుడు వాడినా 2 అంకెలు అంతకంటే ఎక్కువ వాడడానికి సందర్భాలు. ఎందుకంటే 6 అంకెలు వాడినా కూడా వాడికి సంఖ్య కాసాగు ఒక్కొక్కసారి 4 అంకెల సంఖ్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాసాగ్ అంటే ఏంటిది? పెరగడం. గాసాబ్ అంటే ఏంటిది? తగ్గడం. అంటే 4 అంకెల సంఖ్య ఇచ్చిన దాన్ని తగ్గించుకుంటూ రావచ్చు. 4 అంకెల సంఖ్య ఇచ్చిన గాసాబ్ 2 అంకెల సంఖ్య రావచ్చు. ఒక్కొక్కసారి 1 అంకెల సంఖ్య కూడా రావచ్చు. గాసాబ్ అర్థమవుతుందా? 4 అంకెల సంఖ్య ఇచ్చినను కూడా వాటి గాసాబా ఒక్కొక్కసారి 2 అంకెలు రావచ్చు, ఒక్కొక్కసారి 1 అంకె కూడా రావచ్చు. కానీ కాసాగ్ అట్లా కాదు. కనిష్ట సంఖ్య మనకు గరిష్ట సంఖ్య 2 అంకెలు ఉన్న దానికన్నా ఇంకెక్కువనే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాసాగ్ అంటే ఏంటిది? పెరగడం. గాసాబ్ అంటే ఏంటిది? తగ్గడం. సో ఈ పాయింట్ కనుక తెలిస్తే కాసాగులో మిస్టేక్స్ చేయరు. అర్థమైందా? కాసాగులో మిస్టేక్స్ చేయరు. ఈ కాన్సెప్ట్లో మళ్ళీ వినండి అమ్మా,
ఒకవేళ సామాన్య కారణాంకం ఉంటే తీసేయండి, సామాన్య కారణం ఉంటే తీసేయండి. ఒకవేళ క్వశ్చన్ ఇట్లా ఉందనుకోండి 7, 21, 48, 8 ఇట్లా ఉందనుకోండి, ఇట్లా 6 ఉందనుకోండి, 12 ఉందనుకుందాం. సపోజ్ 21 7 భాగిస్తుందా భావించదా? భావిస్తుంది. 48 6 భాగిస్తుంది, 12 భాగిస్తుంది. ఇంకా మనకు మిగిలిన సంఖ్యలు ఎవరు? 21 and 48. వీటికి కనుక్కోవాలి. దీనిలో సామాన్య కారణాంకం 3, 7, ఇది 16. ఈ సాపేక్షాలే కదా, సాపేక్షాలు. అడ్డగుణకారం చేయండి సరిపోతుంది. 47 280, 756, 336. కాసా ఎంత? 336. టక్కున ఆన్సర్ పెట్టేయచ్చు. అంటే మనం బేసిక్గా ఎగ్జామినేషన్లో ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయడం అనేది మన ఫస్ట్ టార్గెట్. నీకు కాన్సెప్ట్ వచ్చినాయా? ఓకే రైట్, బట్ క్యాలిక్యులేషన్స్ మీద ప్రాక్టీస్ చేయాలి. మీకు ప్రిలిమ్స్ లోపే మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ వదిలేయాలి. ఓకే, సో బేసిక్గా మనకు మెయిన్స్ని దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్స్ చెప్పుకుంటాం కాబట్టి ఆ పాటని ప్రిపేర్ అయితే మీరు ఈజీగా రాయగలుగుతారు. కాసాగా అందరు కూడా ఈ పద్ధతిని వాడకూడదు, ఈ పద్ధతిని వాడకూడదు. అందరు కూడా ఇగో ఈ కాన్సెప్ట్ ఇదేంటి అమ్మా? సామాన్య కారణాంక లబ్ధ పద్ధతి అంటాం. సామాన్య కారణాంక లబ్ధ పద్ధతి అంటాం. ఓకే, ద కాన్సెప్ట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్ మల్టిపుల్ మెథడ్, ద కాన్సెప్ట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్ మల్టిపుల్ మెథడ్. ఓకే, ఈ విధంగా మనం కాసాలు కనుక్కోవాలి. ఓకే, ఎందుకంటే ఎగ్జామ్లో కాసా తీసుకొని లైన్ కొట్టుకుంటూ పోతా ఉంటే మళ్ళీ చివరికి ఒకటి వచ్చేదాకా సాటిస్ఫై గారు, ఒకటి రావాలి, ఒకటి వచ్చినాక ఒకటి వచ్చిందని చెప్పి మిగతా గురించడం మొదలు పెడతా ఉంటాం. సో ప్రాబ్లం అవుతూ ఉంటుంది మనకి. అంటే బేసిక్గా చాలామందికి తెలియదు, వీటిని సామాన్య కారణాంకాలు అంటారు. ఇవన్నీ కూడా సామాన్య కారణాంకాలు. ఇగో ఇవన్నీ కూడా లాస్ట్కి వచ్చేవన్నీ కూడా ఏమవుతాయి? సాపేక్షాలు అవుతాయి. ఏమవుతాయి? సాపేక్షాలు అవుతాయి. సో మన పాయింట్ ఏంటంటే సామాన్య కారణాంకం 7 సామాన్య కారణాంకం, ఇవి సాపేక్షాలు. 6 సామాన్య కారణాంకం, ఇవి సాపేక్షాలు. దిల్ స్టాప్ ఇట్ అంతే, సింపుల్. అంటే మనం డైరెక్ట్ పోవడమే, లాస్ట్ స్టెప్ పోవాలి, అది మన టార్గెట్. సో దీన్ని ఏమంటారు? సామాన్య కారణంగా లబ్ధ పద్ధతి అని కూడా అనడం జరుగుతుంది. అంటే సామాన్య కారణంగా లబ్ధం చేస్తే వచ్చేదాన్ని ఏమంటాము? కాసాగు అంటాం. అవునా? కాసాగు అంటాం. ఇది బేసిక్ పాయింట్. అని అడుగుతాం, సార్ వీటిని ఎందుకు గుణించాలి సార్ అంటాం. ఎందుకంటే ఇవి సామాన్య కారణాంకాలు, సామాన్య కారణాంకాలు, ఇవి సాపేక్షాలు. కాబట్టి గుణకం అంటే పెరగడం, పెరగాలంటే ఏం చేయాలి? గుణించాలా భావించాలా? గుణించాలి. కాబట్టి సామాన్య కారణాంకాలను గుణిస్తాం. ఇది బేసిక్ పాయింట్. స్కూల్లో మనకు ఇవి కవర్ చేయరు కాబట్టి బ్లైండ్గా మనం పోతూ ఉంటాం. అందుకే చాలామందికి కాసాగి ఇలా పోతే తప్పు వస్తూ ఉంటుంది. ఎందుకు తప్పు వస్తూ ఉంటుందంటే వాళ్ళు తీసుకునే ఈ నియమాన్ని ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు. అవునా? మర్చిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అర్థమైందా? సో ఇది బేసిక్గా పాయింట్. ఇది కాసాగు కనుక్కునే పద్ధతి. ఏ పద్ధతి వాడండి? ఎక్కువ సామాన్య కారణంగా లబ్ధ పద్ధతి వాడండి. ఇదే మనకు చూడాల్సిన మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? మేడం ఎన్ని సంఖ్యలు? 2 సంఖ్యలున్నా వాడచ్చు, 2 సంఖ్యలున్నా వాడచ్చు, 4 సంఖ్యలున్నా వాడచ్చు, 5 వాడచ్చు, 7 వాడచ్చు, ఎన్నైనా వాడచ్చు. మన టార్గెట్ ఏంటి? సంఖ్యల్ని తగ్గించడం. నేను ఆ మోడల్ ఎగ్జాంపుల్ చేసినాం కదా, అవునా? నేను ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేసినాం కదా, ఇది కాసాగు. ఓకే, హెడింగ్ పెట్టడమ్మా. గాసాబా, గాసాబా ఇంగ్లీష్లో HCF లేదా GCD, ఇంగ్లీష్లో HCF GCD, గాసాబా. గాసాబ్ అంటే ఏంటమ్మా? అది అబ్రివేషను. అదేంటిది? అది అబ్రివేషను. చిన్నపిల్లడు చెప్తాడు, అవునా? గరిష్ట అంటే అది పెద్ద. సామ అంటే అన్నిట్లో ఎలా ఉండాలి? భాజకం అంటే కారణాంకం. కారణాంకం అంటే ఏంటిది? తగ్గడం. భాజకం అంటే ఏంటిది? కారణాంకం. కారణాంకం అంటే ఏంటిది? తగ్గడం. ఎక్కడైతే సంఖ్యలు తగ్గుతాయో, ఎక్కడైతే సంఖ్యలు తగ్గుతాయో ఆ తగ్గే వాట్లలో బోల్డ్ అని ఉంటాయి, బోల్డ్ అనేది తగ్గుతాయి. ఆ తగ్గే వాట్లలో ఏది తీసుకోవాలి? గరిష్టం తీసుకోవాలి. అయితే కొందరు ఏం చేస్తారంటే కనిష్ట కనబడితే కాసాగు వాడండి, గరిష్టం కనబడితే గాసాబా వాడండి అని చెప్తారు. తప్పు. అవునా? వాటికి ముందు ఇంకో మెథడ్, ఒక పదం ఉంటుంది. ఆ పదం ఏంటిది? గుణక పదం. గుణకం ఉంటే ఏం వాడండి? కనిష్ట ఉండి గుణకం ఉంటే ఏం వాడండి? కాసాగు వాడండి. కనిష్ట ఉండి భాజకం ఉన్నాడు అనుకోండి, ఏం వాడండి? గాసాబా. అదే సార్ కనిష్ట ఉంటే మనం కాసాగు వాడాలి కదా అంటే దాంతో ఉన్న కనెక్టివ్ వర్డ్ ఏంటిది? భాజకం, కారణాంకం. అవునా? సో ఇది పాయింట్. కనిష్ట కనబడితే కాసాగు, గరిష్ట కనబడితే గాసాబా కాదు. వాటికి ఇంకో పదాలు ఉంటాయి. ఆ పదాలని మనము
నోటీస్ చేయాలి. ఇప్పుడు మనం రాసుకుంటాం కూడా ఎక్కడెక్కడ కాసాగు అట్లాంటి క్వశ్చన్లో వాడాలని మీకు చెప్తాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో గాసాబ్ అంటే గరిష్ట సామాన్య భాజకం. భాజకం అంటే ఏంటిది? తగ్గడం. మళ్ళీ చెప్తున్నాను, ఇది తెలవకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్తే మనం ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ని సాల్వ్ చేయలేం. మన టార్గెట్ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏవి చదవకుండా 100 క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినా ఎగ్జామ్ హాల్లో 101 క్వశ్చన్ వస్తుంది. ఇది కన్ఫర్మ్డ్. నీకు ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్ నీకు తెలిసినోడు అనిపించాలంటే, రోజు నువ్వు చూసే చిచ్చా అనిపించాలంటే మాత్రం ఖచ్చితంగా కాన్సెప్ట్ డీటెయిల్గా చదవాలి. అట్లయితేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఓకే, మెయిన్ కాన్సెప్ట్ గాసభకు సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే భాజకం అంటే కారణాంకం. కారణాంకం అంటే ఏంటి? తగ్గడం. కారణాంకం అంటే ఏంటిది? తగ్గడం. అంటే ఎప్పుడైతే విలువలు తగ్గుతూ ఉంటాయో తగ్గే వాళ్ళలో గరిష్టంగా ఉండే విలువను ఏమంటాం మనము? గాసాబా అంటాం. ఓకే, గాసాబా అంటాం. ఇలా గుర్తుపెట్టుకోండి. సో గాసాబా గురించి చూద్దాం. గాసాబా ఎప్పుడు కూడా శూన్యం కాదు. గాసాబా ఎప్పుడు కూడా ఏం కాదు? శూన్యం కాదు. ఏం కాదు? శూన్యం కాదు. జీరో ఎప్పుడు కాదు. గాసాబా జీరో ఎట్టి పరిస్థితిలో కాదు. అవునా? ఎట్టి పరిస్థితిలో కాదు. నెక్స్ట్ పాయింట్, గాసాబా ఏమవుతుంది? గాసాబా ఏమవుతుంది అంటే కనిష్ట సంఖ్య కన్నా, మళ్ళీ వినండి అమ్మ, అవునా? ఇగో ఈ పాయింట్ కనిష్ట వస్తే కాసాగే వాడాలని అనుకుంటారు చూసిన వాళ్ళకి ఈ పాయింట్ క్లియర్గా చెప్తుంది. గాసాబా ఎలా ఉంటుంది? కనిష్ట సంఖ్యకి తక్కువ లేదా కనిష్ట సంఖ్యకి సమానంగా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. 4, 6, అవునా? 4, 8, 12. గాసాబా ఎంత అమ్మా? 4 కదా? 4, 8, 12. గాసాబా ఎంత? 4 కదా? ఇది కనిష్ట సంఖ్య ఎవరు? 4. గాసాబా ఎంత వచ్చింది? 4. నెక్స్ట్ 4, 6, 12. గాసాబా 2. గాసాబా ఎంత? 2. అవునా? 4, 6, 12. ఇందులో కనిష్ట సంఖ్య ఎవరు? 4. అవునా? 4 కన్నా తక్కువ ఉందా లేదా? ఎస్. అంటే గాసాబా ఎలా ఉంటుందట? కనిష్ట సంఖ్యకి సమానం ఉండొచ్చు లేదా దానికన్నా తక్కువ ఉండొచ్చు. దానికన్నా తక్కువ ఉండొచ్చు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అండ్ మూడో పాయింట్, ప్రధాన సంఖ్యల గాసాబా. ప్రధాన సంఖ్యల గాసాబా ఎప్పుడు 1. ప్రధాన సంఖ్యల గాసాబా ఎప్పుడు ఏమొస్తుంది? 1 వస్తుంది. అవునా? ప్రధాన సంఖ్యల గాసాబా ఎప్పుడు ఏమొస్తుంది? 1 వస్తుంది. అవునా? నెక్స్ట్ సాపేక్ష జతల గాసాబా కూడా ఎంత? 1. ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంటే బేసిక్గా గుర్తుపెట్టుకోండి, ఈ గాసాబాని ఏమంటామంటే గరిష్ట ఉమ్మడి కారణాంకం అని కూడా పిలవాలి. గరిష్ట ఉమ్మడి కారణాంకం, ఉమ్మడి భాజకం అని కూడా పిలుస్తాము. ఓకే, గాసాబాని ఏమని పిలుస్తాము? గరిష్ట ఉమ్మడి భాజకం లేదా గరిష్ట ఉమ్మడి కారణాంకం అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇగో ఈ పాయింట్స్ అందరికీ వచ్చి ఉండాలి. గాసాబా అంటే తగ్గడం. ఎక్కడైతే తగ్గుతుందని అనిపిస్తున్నాయో అక్కడ మీరు ఏం వాడండి? గాసాబాను వాడండి. గాసాబా ఎప్పుడైనా 0 అవుతుందా? ఎప్పుడు కూడా కాదు. గాసాబా ఎలా ఉంటుందట? ఇచ్చిన సంఖ్యలో కనిష్ట సంఖ్యకి సమానం ఉండొచ్చు లేదా దానికన్నా తక్కువ ఉంటుంది, కానీ దానికన్నా ఎక్కువ ఎట్టి పరిస్థితిలో ఉండదు. అండ్ దట్టు ప్రధాన సంఖ్యల గాసాబా ఎప్పుడు దేనికి సమానము? 1కి సమానం. అదేవిధంగా సాపేక్ష జతల గాసాబా దేనికి సమానము? 1కి సమానం అవుతుంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. 7 క్వశ్చన్స్ వస్తున్నాయి, 7కి 7 మనము ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఎగ్జామ్లో 4 క్వశ్చన్లు, మీకు 4 క్వశ్చన్లు అసలు ఏ ఫార్ములాతో సాల్వ్ చేయలేమో ఆ విధంగా వచ్చినాయి. 2 క్వశ్చన్లు మాత్రమే నేర్చుకో. గాసాబాలో 2 ఫార్ములాలు ఉంటాయి, వాటితో చేయొచ్చు. అవి మిగతా ఏవి చేయలేము. అవన్నీ కూడా కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి వస్తే చాలు. ఈ రోజు క్లాస్ రేపు క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఈ 2 క్లాసెస్ ఉంటే మీకు 7 మార్క్స్ ఈజీ వచ్చేసినట్టే. ఓకే, గాసాబా అంటే ఏంటమ్మా? భాజకం. ఏ భాజకము? ఉమ్మడి భాజకం. భాజకం అంటే ఏంటిది? పెరగడమా తగ్గడమా? తగ్గడం. తగ్గితే ఏం వాడాలి? గాసాబా వాడాలి. ఇది పాయింట్. ఓకే, చూడండి, రాయండి అమ్మా. యాస్టీజ్ అట్లే రాయండి. షార్ట్ నోట్స్ ఇట్లా మనకు కనిపించాలి. ఖచ్చితంగా షార్ట్ నోట్స్ ఉండాలి. కనుక్కోమంటాడు, అక్కడ పదం వాడతాడు, చెప్తాను.
ఎగ్జామ్ మీకు ఫ్రైడే రోజు ఉంటుంది మార్నింగ్, ఎందుకంటే నేను ఫ్రైడే రోజు ఉండట్లేదు, టెంపుల్కి వెళ్తున్నాము. ఆ రోజు 100 మార్క్స్ ఉంటాయి, 2 hours ఎగ్జామ్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది ఫ్రైడే రోజు. యాక్చువల్లీ ఫ్రైడే రోజు కూడా ఇంకో ఎగ్జామ్ పెట్టాలి, అవి ఇవి కలిపి 2 కలిపి ఫ్రైడే రోజు ఎగ్జామ్ పెడతాను. ఒక పేపర్ అయిపోయినా ఇంకో పేపర్ ఇస్తారు, ఒక పేపర్ అయిపోయినా ఇంకో పేపర్ ఇస్తారు. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి పేపర్, రాయని వాళ్ళకి పేపర్ ఉండదు. ఓకే, ఎయిట్ టు 10 ఎగ్జామ్ పెడతారు. ఆ రోజు నైట్ కల్లా వచ్చేస్తాను. మళ్ళీ సాటర్డే రోజు మార్నింగ్ క్లాస్ ఉంటుంది, సండే రోజు కూడా క్లాస్ ఉంటుంది. ఆ ఫ్రైడే రోజు మార్నింగ్ మీకు చేసిన క్లాస్ మీకు సండే కూడా తీసుకుంటాను నేను. ఓకే, ఆ రోజు 2 ఎగ్జామ్స్ ఉంటాయి, 100 మార్క్స్ పేపర్, నంబర్ సిస్టమే. మొన్న పెట్టిన 50 మార్కులు ఇప్పుడు పెట్టిన 100, 150. ఖచ్చితంగా 90% దానిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి అమ్మా. థర్డ్ పేపర్ కొంచెం టఫ్ ఉంటాయి, సెకండ్ పేపర్ ఆ రోజు పెట్టి సెకండ్ పేపర్ కొద్దిగా టఫ్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ ఈజీగా ఉన్నా సెకండ్ పేపర్ కొద్దిగా టఫ్ ఉంటుంది, మిమ్మల్ని బాగా చేసే ఆలోచించే విధంగా చేస్తుంది. ఓకే, సెకండ్ పేపర్ ఏమో ఫస్ట్ పేపర్ సొల్యూషన్స్ ఇస్తాను, సెకండ్ పేపరు క్లాస్లో చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్వశ్చన్స్ అని 50 క్వశ్చన్లు. ఫస్ట్ పేపర్ సొల్యూషన్ మీకు వెంటనే ఇస్తాడు, తీసుకోండి. సెకండ్ పేపర్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, రైట్. సో గాసబ్ అర్థమైంది కదమ్మా. గాసబ్ అంటే ఏంటి? పెరగడమా తగ్గడమా? తగ్గితే ఏం చేయాలి? కాసాబా చేయాలి, పెరిగితే కాసాబా చేయాలి. చలో వీటికి కనుక్కునే పద్ధతులు, గాసాబా కనుక్కునే పద్ధతిలో ఫస్ట్ పద్ధతి సామాన్య కారణాంక పద్ధతి. సామాన్య కారణాంక పద్ధతి. నెక్స్ట్ వరుస శేష విభాజక పద్ధతి. వరుస శేష విభాజక పద్ధతి, దీన్నే పొడవాటి భాజక పద్ధతి అని కూడా పిలుస్తారు. లాంగ్ డివిజన్ మెథడ్. ఓకే, లాంగ్ డివిజన్ మెథడ్. ఓకే, మూడోది ప్రధాన కారణాంకాల పద్ధతి, అది మూడో మెథడ్. అది ప్రధాన సంఖ్య వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంట? సామాన్య కారణాంక పద్ధతి. సామాన్య కారణాంక పద్ధతి గురించి డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ 4, 6, 8 తీసుకుందాం. 4 కారణాంకాలు రాయండి అమ్మా. 4 కారణాంకాలు ఏంటిది? 1, 2, 4. 6 కారణాంకాలు, 6 కారణాంకాలు. మీకు పెద్ద సంఖ్య ఏమి ఇవ్వలేదు, చిన్న సంఖ్యనే ఇచ్చిన. పెద్ద సంఖ్య అంటే రాయాలంటే కష్టం కాబట్టి 1, 2, 4, 8. నేనేం చెప్పినా? ఇవన్నీ పెరుగుతున్నాయి తగ్గుతున్నాయా? 4 కన్నా ఎక్కువ ఉన్నాయా? ఇవి 4 కన్నా ఎక్కువ ఉన్నాయా? తక్కువ లేవా? ఉన్నాయా లేదా? 1, 2, 4 కన్నా తగ్గింది. చూడండి 6, 3, 2, 1 తగ్గింది. 4, 8, 2, 1 తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయి. తగ్గితే ఏం వాడాలి? గాసబడ. మన సంఖ్యను చూసుకోవాలి. 4 నుంచి 8 వచ్చిందా? లేదు కదా. 4 నుంచి ఏమొచ్చింది? 2 వచ్చింది. 2 అంటే తగ్గడమా పెరగడమా? తగ్గడం. తగ్గితే ఏం వాడాలి? గాసబ వాడాలి. నేనేమన్నాను? తగ్గే వాటిలలో సమానంగా ఉన్నది. అన్నిట్లో ఒకటి ఉందా లేదా? అన్నిట్లో ఒకటి ఉందా లేదా? ఒకటిని ఏమంటారంటే ప్రపంచ సామాన్య కారణాంకం అంటాం. అంటే అందరినీ భావిస్తుంది, అందరింట్లో తింటారు అనమాట. అవునా? వసుదైక కుటుంబం అనమాట. దీనికి ఫీలింగ్స్ ఉండవు పెద్దగా, ఒకటికి పెద్ద ఫీలింగ్స్ ఉండవు. అందరినీ భావిస్తుంది, అందరిని ఒకలా భావిస్తుంది. అంటే దీన్ని ఏమంటారంటే సామాన్య కారణాంకం అంటాం. అన్ని సంఖ్యలకు ఏమవుతుంది? సామాన్య కారణాంకం అవుతుంది. క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అన్ని సంఖ్యలు భావించే గరిష్ట సామాన్య కారణాంకం ఎవరు? 1. అన్ని సంఖ్యలు భావించే గరిష్ట సామాన్య కారణాంకం ఎవరు? 1 అవుతారు. అంటే 1 ఏం చేస్తుంది? అన్నిటినీ భావిస్తుంది. 1 ఏం చేస్తుంది? అన్ని భావిస్తుంది. సో 1 కాదు. మనం చూద్దాం. 1 కన్నా గరిష్టంగా ఎవరున్నారు? 2 ఉన్నారా లేదా? ఇంకున్నారు ఎవరన్నా? ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. బట్ నేనేమన్నాను? అన్నిట్లో సమానంగా ఉండాలి. మరి అన్నిట్లో ఉందా? 4 లేదు. బట్ 2 ఎలా ఉంది? అన్నిట్లో ఉందా లేదా? ఎస్. దేర్ ఫోర్ మన గాసాబ్ ఎంత ఇక్కడ? 2 అని చెప్తున్నాం. ఇదే పద్ధతి సామాన్య కారణాంక పద్ధతి. సో ఇది మనం వాడకూడదు, ఎందుకంటే ఇది ఓకే 4 అంకెల సంఖ్య ఇచ్చిన అనుకో, దీని కారణాంకాలు రాయండి. కష్టమా కదా? కాబట్టి ఈ పద్ధతి వాడరు. అందరు ఏది వాడతారు? వరుస శేష విభాజక పద్ధతి వాడతారు. లాంగ్ డివిజన్ మెథడ్, నిచ్చెన పద్ధతి అంటారు. తెలుసా? పైన బోర్డు పైన మొదలు పెడితే కింద దాకా వస్తుంది. అవునా? చాలామంది ఇదే ఫాలో అవుతారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, గాసాబాకి మీకు మినిమం 3 డిజిట్ నెంబర్ ఇస్తాడు. మినిమం 3 డిజిట్.
కాసాకి మ్యాక్సిమం ఎన్ని డిజిట్స్ 2 డిజిట్స్ దాటాడు, కానీ గాసాబాకి మాత్రం మినిమం ఎన్ని డిజిట్లు ఉంటాయి? 3 డిజిట్లు ఉంటాయి, పక్కా 3 డిజిట్లు ఉంటాయి. ఇప్పుడు ఇంకో పాయింట్ తెలవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది అయిపోయింది. ఇప్పుడు చెప్పే పాయింట్ మీదే మీకు గాసాబాలో 3 క్వశ్చన్లు పడ్డాయి. ఆ పాయింట్ ఏ టెక్స్ట్ బుక్స్లో కవర్ అయ్యేదో ఎవరు కవర్ అయ్యారు కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటా పాయింట్ అంటే, గాసాబా ఏం చెప్పాను ఇందాక? గరిష్ట అంటే ఏంటిది? ప్రతి సంఖ్యని భాగిస్తుంది. అర్థమైందా? ప్రతి సంఖ్యని భాగిస్తుంది. అర్థమైంది కదమ్మా? గాసాబా ఏం చేస్తుంది? ఇచ్చిన ప్రతి సంఖ్యని ఏం చేయాలి? భాగించాలి. ఈ పాయింట్ గుర్తుండాలి. రెండో పాయింట్, మెయిన్ పాయింట్, ఆ సంఖ్యల భేదాన్ని కూడా భాగించాలి, ఆ సంఖ్యల మొత్తాన్ని కూడా భాగించాలి, ఆ సంఖ్యల లబ్ధాన్ని కూడా భాగించాలి. లాజిక్ అర్థమైందా? ఏం చెప్తున్నాను? గాసాబా ఏం చేస్తుంది? ఆ సంఖ్యల మొత్తాన్ని భాగించాలి, వాటి భేదాన్ని భాగించాలి. ఉదాహరణకి 4, 6, 8, నీకు 4, 6, 8 ఇందులో ఏదైనా 2 సంఖ్యలు తీసుకొని అష్ట సంఖ్యలు 4, 6 భేదం ఎంత? 2. మనకు వచ్చిన గాసాబా ఎవరు? 2. 2ని 2 భాగిస్తుందా? భావించదా? ఎస్ఆర్నో? నెక్స్ట్ 6, 8 భేదం భావిస్తుందా? భావించదా? 4, 8 భేదం 2 భావిస్తుందా? భావిస్తుంది సార్. 4 భావిస్తుందా? భావిస్తుంది. అంటే ఏం చెప్పినా సంఖ్యల భేదాన్ని కూడా ఏం చేయాలి? భాగించాలి. మళ్ళీ చెప్పండి అమ్మా, గాసాబా ఏం చేస్తుంది? సంఖ్యల భేదాన్ని కూడా భాగించాలి. దేని కూడా భావించాలి? భేదాన్ని. నెక్స్ట్ మొత్తం తీసుకుందాం. 4 + 6 10ని 2 భావిస్తుందా? నెక్స్ట్ 6 + 8 14 భేదాన్ని మొత్తాన్ని భావిస్తుందా? భావిస్తుంది. 4 + 8 12 2 భావిస్తుందా? భావిస్తుంది. చెప్పండి అమ్మా, ఇప్పుడు ఏం చెప్పినా గాసాబా ఏం చేస్తుంది? సంఖ్యల భేదాన్ని, సంఖ్యల మొత్తాన్ని కూడా ఖచ్చితంగా భావిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ చెప్పండమ్మా, సంఖ్యల భేదాన్ని కూడా గాసాబా భావిస్తే ఆ సంఖ్యని కూడా భాగిస్తుంది. ఈ పాయింట్ అర్థమైందా లేదా? 2 సంఖ్యల భేదాన్ని ఒక సంఖ్య భావించింది, ఆ సంఖ్య భావిస్తుందా? డెఫినెట్లీ భావిస్తుంది. అటు క్వశ్చన్ ఇట్లా ఇస్తాడు, ఏ కమ బి ఏవైనా 2 సంఖ్యలు, వాటి భేదము a - b 7తో భావించిన, వినండి మళ్ళీ, ఓకే, ఏ కమ బి 2 సంఖ్యలు, వాటి భేదం 7 అయినా ఏ కమ బిలను కూడా ఏది భావిస్తుందా? భావించదా? డెఫినెట్లీ భావిస్తుంది. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏ సంఖ్యల భేదాన్ని భావించిందంటే ఖచ్చితంగా ఆ సంఖ్యల్ని అదే మనకు భావిస్తుంది, డెఫినెట్గా భావిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ చెప్పండి అమ్మా, సంఖ్యల గాసాబా దేనికి సమానం అవుతుంది? దేన్ని భావిస్తుంది? భేదాన్ని భావిస్తుంది, మొత్తాన్ని కూడా భావిస్తుంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని పాయింట్స్ రాసుకున్నాం? 1 2 3 4. మనకు హిడెన్ పాయింట్ ఏంటిది? ఇగో ఇది హిడెన్ పాయింట్. రాయండి అమ్మా. గాసాబా ఖచ్చితంగా ఇంపార్టెంట్. దీనికి ఒక బాక్స్ పెట్టుకోండి. పెట్టండి అమ్మా కంపల్సరీ. గాసాబా ఖచ్చితంగా ఇచ్చిన సంఖ్యల భేదాన్ని, వాటి మొత్తాన్ని కూడా భాగిస్తుంది. ఇచ్చిన సంఖ్యల భేదాన్ని మరియు వాటి మొత్తాన్ని కూడా భాగిస్తుంది. ఓకే, రెండు సంఖ్యల భేదం, ఇంకో పాయింట్ రాసుకోండి. రెండు సంఖ్యల భేదాన్ని భాగించే గరిష్ట కారణాంకం, గాసాబా అని కూడా అంటాము. (1064 /
1064 డివైడ్ బై 1197 సూక్ష్మీకరించండి. 1064 డివైడ్ బై 1197 సూక్ష్మీకరించండి. 1064 డివైడ్ బై 1197ని సూక్ష్మీకరించండి. ఈడ గాసాబా వాడాలని చాలామందికి తెలియదు. కొట్టేయండి. ఇప్పుడు 2 సరిసంఖ్యలు ఉంటే కొట్టేయడం ఈజీ, 2 బేస్ సంఖ్యలు ఉంటే కొట్టేయడం ఈజీ. కానీ ఒక సరిసంఖ్య ఒక బేస్ సంఖ్య ఇస్తాడు చూసినావా, అది మామూలు టార్చర్ కాదు, ఒక రకమైన పెద్ద టార్చర్ అది. అర్థమైందా? ఎప్పుడు అబ్జర్వ్ చేయండి. మీకు ఎక్కడైనా సింప్లిఫికేషన్ కొట్టేయడం ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది? ఒక సరి సంఖ్య ఒక బేస్ సంఖ్య ఇచ్చినంటే మీ పని అవుటే, ఇంకా మీ పని అవుటే. 2 బేస్ సంఖ్యలు ఇస్తే చేయొచ్చు, ఏదో ఒకటి ప్లాన్ చేయొచ్చు. 2 సరి సంఖ్యలు ఇస్తే ఇంకా ఈజీగా చేయొచ్చు. కానీ ఒక సరి సంఖ్య బేస్ సంఖ్య ఇస్తేనే ప్రాబ్లం. ఇట్లాంటి సందర్భాల్లో మీకు పనికొచ్చే దేవుడు ఎవరంటే గాసాబా. ఏంటి? గాసాబా. గాసాబా ఏం చేస్తుంది? సంఖ్యల్ని భాగిస్తుంది, వాటి భేదాన్ని కూడా భాగిస్తుంది. చలో వీటి సూక్ష్మీకరించాలంటే భాగించాలా వద్దా? సూక్ష్మీకరించాలంటే ఏం చేయాలి? భాగించాలి. అవునా? రైట్. మరి భాగించాలి. ఎన్ని సంఖ్యలు ఇప్పుడు నీకు? 2 సంఖ్యలు ఉన్నాయి. ఏం చెప్పినా ఫస్ట్ గాసాబా అనుకున్న అతి ఈజీ షార్ట్ కట్ కాన్సెప్ట్ ఏంటిది? ఫస్ట్ భేదంగా అనుకోవాలి. అవునా సార్? నేను పెద్ద పద్ధతి ఏది నిచ్చెన పద్ధతి అన్న చూసినా ఇక్కడ మొదలు పెడితే ఇది దాకా వస్తుంది. దాన్ని ఫాలో అవుతుంటే ఎగ్జామ్కి టైం సరిపోదు. రైట్? అవునా? అన్ని మోడల్ చేయలేవు. మళ్ళీ ఆ మెథడ్ని ఫాలో అవుతే అన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేయలేవు. ఇప్పుడు మనం చెప్పుకునే మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఆ కాన్సెప్టే ఏంటంటే ఇంగ్లీష్లో కో-ప్రైమ్ బ్లాక్ కాన్సెప్ట్ అంటాం. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు? కో-ప్రైమ్ బ్లాక్ కాన్సెప్ట్ అంటాం. ఇది కాపీరైటెడ్ కాన్సెప్ట్ మందే. ఓకే, ఈ కాన్సెప్ట్ మెయిన్ అంటే వీటిని ఏమంటా అంటే సాపేక్ష సంఖ్యా భాజక పద్ధతి. సాపేక్ష సంఖ్య భాజక పద్ధతి అంటాం. ఓకే, ఈ కాన్సెప్ట్ మనం ఇక్కడ వాడుతూ ఉంటాం. ఈ కాన్సెప్ట్ తోటి మీకు ఆన్సర్ జస్ట్ 1 లైన్లో వచ్చేస్తుంది. టిక్ చేసుకోవచ్చు, 1 or 2 లైన్స్లో కాన్ఫిడెంట్గా వచ్చేస్తుంది. ఓకే, ఈ కాన్సెప్ట్లో మనం ఏం చేస్తామంటే ఈ కాన్సెప్ట్లో ఫస్ట్ ఇచ్చిన సంఖ్యల భేదం కనుక్కోవాలి. ఇచ్చిన సంఖ్యలు ఏం కనుక్కోవాలి? భేదం. ఈ భేదం నీకు అవునా? ఈ భేదం నీకు సంయుక్త సంఖ్య రావచ్చు. ఏం రావచ్చు? సంయుక్తం అవ్వచ్చు. ఏం రావచ్చు? ప్రధానం రావచ్చు. సంయుక్తం వస్తే మళ్ళీ ఏం రాయండి? ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయండి. ఏం రాయండి? ప్రధాన సంఖ్యల లబ్ధం రాయండి. దట్స్ ఇట్, కాన్సెప్ట్ ఓవర్. ఓకే, ఓవర్. జాగ్రత్తనమ్మా. కాన్సెప్ట్ ఏంటమ్మా? ఫస్ట్ ఏం కనుక్కోవాలి? సంఖ్యల భేదం. భేదం ఏం రావచ్చు? సంయుక్తం రావచ్చు లేదా ప్రధానం రావచ్చు. సంయుక్తం వస్తే ఏం చెప్పినా ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయాలి. దట్స్ ఇట్, పక్కబడేయండి. ఇంకా ఇక్కడ వరకు ఇంపార్టెంట్, తర్వాత చూద్దాం. ఓకే, ఈ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి వినండి అమ్మా. ఫస్ట్ ఏం చేయాలి? సంఖ్యల భేదం. చెప్పండి అమ్మా సంఖ్యలు. 1197 మైనస్ 1064. 7కి 4 పోతే 3, 9కి 6 పోతే 3, ఇదంతా 1. 133 కదా మనకు వచ్చిన భేదం ఎంత? 133. ఇది ప్రధాన సంఖ్యనా కాదా? ప్రధాన సంఖ్యనా కాదా? ఓకే, సో ఇది ఎలా పోతుంది? 19 ఎలా పోతుంది? 7 times. అవునా? నేను నీకు కనిపిస్తున్న ప్రధాన సంఖ్య ఎవరు? 19 ఉందా లేదా? ఎస్, 19 ఉంది. 19తో 7తో భాగిస్తాను, 7తో భాగించండి. 19 తీసుకున్నాం అనుకోండి, 19తో భాగిస్తున్నాను. 19 ఎలా పోతుంది? 19 6లా పైన అమ్మా. దీన్ని 1064 ఉంది కదా, 1064 డివైడ్ బై 1197. 19తో తీసుకుందాం. 19 ఎన్నిసార్లు పోతుంది? 19 5 19 5 95. అవునా? 95. ఎంత మిగిలింది? 11, 114. ఎలా పోతుంది? 19 6లా. నెక్స్ట్ డివైడ్ బై 19 తోటి ఇది 19 ఎన్నిసార్లు పోతుంది? 6 సార్లు. అవునా? 19 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. అవునా? 19 క్యాన్సిలా? ఎస్. నెక్స్ట్ 56 63. ఈజీ లేదు. దేంతో పోతుంది? ఇంకోటి మిగిలిన ప్రధాన సంఖ్య ఎవరు? ఇంకోటి ఎవరు మిగిలిరు? 7 తోటి 7 8లా 7. మనకు వచ్చిన లాస్ట్ ఆన్సరు అంటే దీని విలువ 8/9. దీని విలువ ఎంత? 8/9. డైరెక్ట్ 133 తోట పోతుంది. 133 ఎన్ టైమ్స్? 8 times. 133 ఎన్ టైమ్స్? 9 times. డైరెక్ట్ ఆన్సర్ ఏంటిది? 8/9. అవునా? ఇది ఇచ్చిండు. ఇది ఇక్కడో కాదు, మనకు ఏపీలో 2016 ప్రిలిమినరీ ఎగ్జామ్లో వాళ్ళకి అడిగిన ప్రశ్న. సూక్ష్మీకరించని ఇచ్చిండు. మీకు కూడా అడిగాడు. ఏది గ్రూప్ 4లో కూడా అడిగాడు. సూక్ష్మీకరించి ఒక భిన్నాన్ని సూక్ష్మీకరించాలంటే ఖచ్చితంగా ఏం వాడాలి? గాసాబా వాడాలి. గాసాబా అంటే భాగించడం. గాసాబా అంటే ఏంటిది? భాగించడం. భాగించడం అంటే ఏడు? సూక్ష్మీకరించడమా కదా? ఎస్. ఈ ఐడియా రావాలి మనకి. అంటే గాసాబా అంటే గరిష్ట సామాన్య భాజకం. ఎవరంటే గాసాబా డెఫినేషన్ అనేది అనుకో ఏం చెప్తారు? గరిష్ట సామాన్య భాజకం. అంతేనా? అంతే.
భాజకం గాసాబ్ అంటే ఏంటిది? భాగించడం, విలువల్ని తగ్గించడం. కాసాగ్ అంటే ఏంటిది? గుణించడం, విలువల్ని పెంచడం. సో తేడా ఇది. ఇలా చెప్పడం వేరు, అలా చెప్పడం వేరు. ఈ పాయింట్లో, ఈ కాన్సెప్ట్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏవైనా సంఖ్యలు ఇస్తే వాటి భేదం కనుక్కోవాలి. భేదం ఏం రావచ్చు? సంయుక్తం రావచ్చు. ఇప్పుడు మనకు వచ్చిన సంయుక్త సంఖ్య 19 7s పోయింది. ఇంకోటి, అది ప్రాణ సంఖ్యలో కాదో గుర్తుపెట్టడానికి ఒక క్లాస్ ఉంటుంది, మీకు చెప్తాను. డైరెక్ట్ ఇది ప్రాణ సంఖ్యలో కాదో గుర్తుపడ్డా చూడగానే మనం చెప్పేయచ్చు, డోంట్ వరీ. అది సంయుక్త రాస్తాం, ప్రాణ సంఖ్య. సంయుక్త అంటే మళ్ళీ ఎలా రాయండి? ప్రాణ సంఖ్యలు లబ్దాం. మనకు ఎవరు కనిపిస్తున్నారు? 19. 19తో భాగిస్తున్నాం కదా, 56 and 63. 19 అయిపోయినాక ఎవరు? 56 63. మళ్ళీ వీటి భేదం అనుకోండి అమ్మ. 56 63 భేదం ఎంత? 7. మళ్ళీ అనుకోండి అమ్మా భేదము తెలవకపోతే. 63కి 56 భేదం ఎంత? 7 కదా, 7 56ని భావించిందా? 63ని భావించిందా లేదా? సో దట్స్ ఇట్, సింపుల్. అంటే సంఖ్యల భేదాన్ని భావించే సంఖ్య ఖచ్చితంగా మళ్ళీ ఏం చేస్తుంది? ఆ సంఖ్యని కూడా భాగిస్తుంది. ఏవైనా సంఖ్యల్ని భావించే సంఖ్య ఉంటుందా, ఆ సంఖ్య ఏం చేస్తుంది? వాటిని కూడా భాగిస్తుంది. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటమ్మా? ఫస్ట్ ఏం కనుక్కోవాలి? సంఖ్యల భేదం. భేదం ఏం రావచ్చు? సంయుక్తం రావచ్చు లేదా ప్రారంభం రావచ్చు. ఓకే, హెడింగ్ పెట్టండి అమ్మా. సాపేక్ష సంఖ్య భాజక పద్ధతి, కోప్రైమ్ బ్లాక్ కాన్సెప్ట్. కోప్రైమ్ బ్లాక్ కాన్సెప్ట్ అవునా? వరుస శేష విభాజక పద్ధతి, టెక్స్ట్ బుక్. ఓకే, దీనిలో ఫస్ట్ గరిష్ట సంఖ్య తీసుకోవాలి. గరిష్ట సంఖ్యని దేంతో భావించాలి? కనిష్ట సంఖ్యతో భావించాలి. గరిష్ట సంఖ్య ఎవరు ఇక్కడ అమ్మా? ఏంటమ్మా? 361. కనిష్ట సంఖ్య 228. అవునా? మనకు 13 ఎక్కమే రాదు మనకి ఎగ్జామ్లో. ఇప్పుడు 228 ఎక్కం రావాలి మనకి. లాజిక్ ఆలోచించండి, కష్టము. అవునా? 228 ఎన్నిసార్లు? ఒక్కసారి. 228. సో 11కి 8 పోతే ఎంత? 3. 5కి 2 పోతే 3. 1. అవునా? 1. ఇప్పుడు మనకు వచ్చిన శేషం ఏంటిది? 133. ఇది ఏమన్నా వరుస శేష విభాజకం అంటే మళ్ళీ దీన్ని ఏం చేయాలి? విభాజకం తీసుకోవాలి. మళ్ళీ దీన్ని ఏం చేయాలి? విభాజకం తీసుకోవాలి. తీసుకొని ఇందాకున్న విభాజకాన్ని ఏం తీసుకోవాలి? భాగఫలం తీసుకోవాలి. ఇంతకుముందుకున్న విభాజకం ఎవరు? 228. 228. మనం బుక్ నేమ్ ఏంటమ్మది? వరుస శేష విభాజక పద్ధతి. శేషం ఏమొచ్చింది? 133. ఇంతకుముందుకు విభాజకం ఏముంది? 2. దాన్ని తీసుకోవాలి. ఎలా పోతుంది? మళ్ళీ ఇది కూడా 1. 8కి 3 పోతే 95. మళ్ళీ వరుస కదా, మళ్ళీ దీన్ని ఏం తీసుకోవాలి? దీనేం తీసుకోవాలి? ఎక్కడ దాకా తీసుకోవాలి? 0 వచ్చేదాకా తీసుకోవాలి. అర్థమైందా? అయితే మనం ఏం చేస్తాము? ఈజీ క్వశ్చన్ ఉండే చూసినాం, ప్రాక్టీస్ చేస్తాము. మరి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ కదా, మరి ప్రాక్టీస్ చేయాలి కదా. రైట్. 95 ఎలా పోతుంది? ఇది కూడా ఒకసారి. సో 13కి 5 పోతే ఎంత? 8. ఎంత? 3. 38. మళ్ళీ 38 తీసుకోవాలి. 38తో దేన్ని? 95. ఎలా పోతుంది? 76. 10కి 6 పోతే 9. ఇది 1. 19. 19 38 2. అమ్మాయ్యా, వచ్చింది. ఏమొచ్చింది? 19 వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది నీకు? 19. ఈ 19తో ఎగిరిపోయిన సంఖ్యలు ఎవరెవరు? 228 ఎగిరిపోయింది, 361 ఎగిరిపోయింది. ఇంకా మిగిలినవి వాటిని కూడా చెక్ చేయాలి 19 తోటి. ఇప్పుడు చెప్పండి అమ్మా, 133 కాదు, 90 నహి, 38 నా, లాస్ట్ 19 అప్పుడు సాటిస్ఫైడ్ అనమాట. 19 ఇప్పుడు ఏం చేయాలి? ఏమేమి ఎగిరిపోయినాయి? 228 361. 19తో భావిస్తుంటే ఇవి కూడా భావిస్తాయి. ఎందుకంటే నువ్వు వెయిట్ని భావిస్తున్నావు, శేషాలని భావిస్తున్నావు. వెయిట్ని భావిస్తున్నావు, శేషాలని భావిస్తున్నావు. శేషాలని భావిస్తే సంఖ్యలు కూడా భావిస్తాయి. మనం నేర్చుకున్నాం సంఖ్య శేషాలు ఏ పాతం? అల్లోమనుపాతం. శేషాన్ని భావిస్తే ఖచ్చితంగా దేన్ని భావించినట్టు? సంఖ్యని కూడా భావించినట్టు. గుర్తుంది అక్కడ? ఆ కాన్సెప్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది. రైట్. ఇప్పుడు మిగిలిన సంఖ్యలు ఎవరమ్మా? 228 361. సార్ 19 340 ఎట్లా భావిస్తారు సార్? ముచ్చట. మనం 19 భావించి 38 అంటే 38 ఎవరు? వరుస శేషాలు. 38 ఎవరు? వరుస శేషాలు. శేషాలు భావిస్తే సంఖ్యలు కూడా భావించినట్టు. ఎందుకు? సంఖ్యా శేషాలు ఏంటిది? అనులోమానుపాతం.
శేష భాగిస్తే సంఖ్య కూడా భావించినట్టే, పాయింట్ అది. సో ఈ రెండు ఎగిరిపోయినాయి. 228, 361 ఎగిరిపోయింది. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? 266. 19 ఒకట్ల 19, 56. అంతేనా? 56, 76, 76. 19 ఎన్నిసార్లు? 4 సార్లు. చలో ఇది అయిపోయింది. నెక్స్ట్ 19 తోటి ఎంత? 361. 19 ఒకట్ల 19. ఆన్సర్ ఎంత? మన గాసాబ్ ఎంత ఇప్పటికి? 19. అవునా? ఇంత వేయాలి చెప్పినా కదా, పైన మొదలు పెడితే కిందాకు వస్తుంది. అవునా? కిందాకు వస్తుంది. ఈ పద్ధతిలో డ్రాబ్యాక్ ఇది. ఈ పద్ధతిలో డ్రాబ్యాక్ ఏంటంటే వరుస శేషాన్ని విభాజకం తీసుకోవాలి. అవునా? వరుస శేషాన్ని విభాజకం తీసుకోవాలి. మనం గాసాబాలు ఏం నేర్చుకున్నాం? గాసాబాల్లో సంఖ్యల్ని భావించినట్టే అదేవిధంగా వేటి భావించాలి, వాటి భేదాన్ని కూడా భావించాలి. భేదం తెలియకపోతే మొత్తం చేద్దాం. మొత్తం చేస్తే పెరగాయా? భేదం చేస్తే ఏమవుతాయి? తగ్గుద్ది. మొత్తం చేస్తే ఏమవుతాయి? ఈ రెండింటిని మొత్తం చేయమ్మా, ఏమవుతుంది? 6 అంకెల సంఖ్య. 3 అంకెల సంఖ్య ఇంకోటి పెద్దది రాదు. 300, 300, 600. మనకు 300 ఎక్కమే కష్టమంటే వాళ్ళు 600 ఎక్కం అవసరం, టైం వేస్ట్ కదా. కాబట్టి మొత్తం కన్నా ఏది ఈజీ? భేదం ఈజీ. ఇట్లా నేర్చుకుంటే మిమ్మల్ని ఇంకా ఆపడవ్వడం ఎవరి వల్ల కూడా కాదు, ఈజీగా చేయొచ్చు. ఈ మెథడ్లో మనకు ఆన్సర్ ఫైనల్ వాట్ వి గాట్ 19. దీన్ని ఏ పద్ధతి అంటారు? వరుస శేష విభాజక పద్ధతి. అంటే వరుస శేషాలు ఎలా తీసుకోవాలి? విభాజకాలు తీసుకుంటూ చేయాలి. రైట్? చలో ఈ పద్ధతి మనకు వద్దు. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటిదమ్మా? సాపేక్ష సామాన్య భాజకం. నెంబర్స్ చెప్పండి అమ్మా. 2, 66, 28, 3, 3, రైట్. 321 కూడా తీసుకోవాలి. ఇందాక 323 తీసుకుని అదే వచ్చేస్తుంది. రైట్. ఇప్పుడు ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 2 సంఖ్యలు ఉన్నాయి. 2 కంటే ఎక్కువ ఉన్నాయా? 2 కంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు భేదం కనుక్కోవాలి కదా సార్. వేటి భేదం కనుక్కోవాలి సార్ అంటే నీకేం నస్తావి, నీకేం నస్తా సంఖ్యలు తీసుకో, నీకేం నచ్చినా అవి తీసుకో. దగ్గర సంఖ్యలు తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. దగ్గర ఉన్నాయిలే ఇవి 2 సంఖ్యలు భేదం కావాలి కదా, నీ ఇష్టం. మళ్ళీ మన కాన్సెప్ట్కి లిమిటేషన్ ఉండదు. ఏడంటే ఆడ, ఎలా అంటే అలా, ఏ విధంగా అంటే ఆ విధంగా మార్చవచ్చు, ఏ విధంగా అంటే చేయొచ్చు. ఎందుకంటే క్వశ్చన్ క్రియేట్ చేసేది కాన్సెప్ట్ కాబట్టి దాన్ని రకరకాలుగా మార్చుకోవచ్చు. మళ్ళీ వినండి అమ్మా, గాసాబాకి మీరు ఫాలో అవ్వాల్సిన కాన్సెప్ట్ ఇదే. అవునా? నీకు ఏ సంఖ్యలు నచ్చినాయి నీ ఇష్టం. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా బేసి తీసేయండి. ఎందుకంటే బేసి మైనస్ బేసి సరి, సరి మైనస్ సరి సరి. పుసుక్కున బేసి మైనస్ సరి తీసేసినాం అనుకో ఏమొస్తుంది? బేసి కారణంగా అంటే కొంచెం కష్టమవుతుంది మీకు. అర్థమైందా? లాజిక్ అర్థమైందమ్మా? సరి కారణంగా అనుకోవడం ఈజీనా కదా? ఎస్. 2 బేసి సంఖ్యలు తీసేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? సరి సంఖ్య వస్తుంది. 2 సరి సంఖ్యలు తీస్తే ఆన్సర్ ఏమొస్తుంది? సరి సంఖ్య వస్తుంది. సరి సంఖ్య కారణంగా అనుకోవడం సులువా కదా? సులువు. కానీ బేసి సంఖ్య కారణంగా అంటే కొద్ది కష్టం అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా ఏం తీసుకోండి? లాజిక్ బేసి తీసుకొని ట్రై చేయండి. లేదా సరే అని సరే ఏం చేద్దాం? 266 మైనస్ 228 పార్లకి 8 పోతే 8. నెక్స్ట్ ఎంత? 338. నేను ఏం చెప్పినా? వచ్చే సంఖ్య ఏమొస్తుందని చెప్పినా? సంయుక్తం వస్తుందని చెప్పిన. వస్తుందని ఏం చెప్పినా? ప్రాణ సంఖ్యలు అర్థం చెప్పిన. ప్రాణ సంఖ్యలు ఇక్కడ ఎవరు? 19 and 2. ఇందులో ఏది గరిష్ట? 19 తీసుకో. అవునా? ఇప్పుడు నీకు 2 సంఖ్యలు అయిపోయినాయి కదా? ఎస్. ఈ రెండు సంఖ్యలు తీసుకుందాం. 361 మైనస్ 323 11కి 3 పోతే ఎంత? 38. 19 and 2. 19 ఇక్కడ 19 ఉంది కదా? 19 ఉంది. అవునా? 19 ఉంది. మరి 2 సరి సంఖ్యలు ఉన్నాయి, 2 బేసి సంఖ్యలు ఉన్నాయి. బేసి సంఖ్యలు 2 భాగిస్తుందా? భావించదు. కానీ అన్నిటి భావించేది ఏది భావిస్తుంది? 19 భావిస్తుంది. నీ ఆన్సర్ ఎంత? అయిపోయింది. దట్స్ యువర్ ఆన్సర్. వాట్స్ యువర్ ఆన్సర్? 19 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే. లేదు సార్ నేను మొత్తం చేస్తే సార్ చెయ్యి నాకు. చలో టేక్ 19 తీసుకుందాం. 19 ఒకట్ల 19 19 నల్లా 76. మళ్ళీ 19 ఒకట్ల 19 19 2లా 38 19 ఒకట్ల 19 ఎంత మిగిలింది? ఎలా పోతుంది? 7లా. నెక్స్ట్ 19 ఒకట్ల 19 ఎలా పోతుంది? 9లా. అవునా? 9లా. చలో 19 వచ్చింది కదా? ఎస్. నెక్స్ట్ తీసుకుందాం. నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్. దగ్గర సంఖ్యల భేదంగా అనుకోండి. దగ్గర సంఖ్యలు ఏవి దగ్గర ఉన్నాయి? విలువ. వీటి భేదం ఎంత? 2. ఏం చెప్పినా ఏదైనా ఒక జత ఏం రావాలట? సాపేక్షం రావాలి. ఎక్కడ దాకా వేయాలి? ఏదైనా ఒక జత సాపేక్షం రావాలి. లేదా
ప్రధాన సంఖ్య భాగఫలాలు వచ్చేవారు ఇవ్వాలి. వీటిని ఏమంటారు? భాగఫలాలు అంటారు. దీన్ని ఏమంటాము? గాసాబా అంటాం. భాగఫలాలు చూద్దాం. ఇక్కడ వచ్చిన భాగఫలాల్లో 17 సంఖ్య ప్రధాన సంఖ్యనే కదా. 19 సంఖ్య ప్రధాన సంఖ్య ఉమ్మడి కారణకం ఎంత? 1. అంటే నీకు నెక్స్ట్ కారణకం ఎవరు వస్తారు? 1. అంటే ఆన్సర్ ఎంత? 19. అది ఎట్లుంది, ఇది ఎట్లుంది? సింపుల్, 1 లైన్లో ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. ఏ కాన్సెప్ట్ ఇది? సాపేక్ష సామాన్య భాజక పద్ధతి. సో ఇందులో భేదం కనుక్కోండి. భేదాన్ని ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయండి. ప్రధాన సంఖ్యలు తీసుకొని చేయండి. ఎక్కడ దాకా వేయాలి? ఏదైనా ఒక జత ఏం రావాలి? సాపేక్షం రావాలి, లేదా ప్రధాన సంఖ్య భాగఫలాలు రావాలి. అవునా సార్? ఇది నేను తీసుకుంటున్నా. నేను 19 వచ్చింది కదా సార్, 19. ఇక్కడ చూద్దాం. 17, 19 భేదం ఎంత? 2. 2 14 భాగిస్తుందా? భాగిస్తుందా లేదా? 12ని 16ని నహి, 19ని నహి. అంటే లాస్ట్కి వచ్చిన కారణకం ఎవరు? 1. అంటే ఆన్సర్ ఎంత? 19. దట్స్ యువర్ ఆన్సర్. సింపుల్ థింగ్. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. దీన్ని ఏమంటారు? సాపేక్ష సామాన్య భాజక పద్ధతి అంటారు. ఓకేనా? ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు దీనివల్ల రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. దీనిపైన ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో మీకు ముందు ముందు చెప్తా ఉంటారు. ఏమంటాడంటే ఒక క్వశ్చన్ ఇస్తూ ఉంటాడు. ఒక నాలుగు ఏంటిది ఆయిల్ డబ్బాలు ఉన్నాయి. ఆ ఆయిల్ డబ్బాలో ఆయిల్ ఉన్నది. ఆయిల్ని ప్యాకెట్లలో పోయాలి. ఎన్ని ప్యాకెట్లు కావాలని క్వశ్చన్ ఇస్తాడు. ఇగో ఎన్ని ప్యాకెట్లు కావాలంటే ఇదే క్వశ్చన్ అనుకుందాం. సపోజ్ ఇదే క్వశ్చన్ అనుకుందాం. ఒక డబ్బాలో 266 లీటర్ల ఆయిల్ ఉంది. ఇంకో డబ్బాలో ఎన్ని లీటర్లు ఉన్నాయట? 228 ఉంది. ఇంకో డబ్బాలు ఎంత ఉందట? 323 ఉంది. ఇంకో డబ్బాల 321. వీటన్నీ కూడా ఒకే రకమైన బరువుతో ఒకే రకమైన బరువుతో ప్యాకింగ్ చేస్తే ఎన్ని ప్యాకెట్లు కావాలని క్వశ్చన్ ఇచ్చిండు. అంటే ప్యాకింగ్ చేస్తే మనకు ప్రతి దానిలో ఎన్ని లీటర్లు పడతాయి? 19 లీటర్లు పడతాయి. 19 లీటర్లు కావాలంటే ఇవి ఎన్ని ప్యాకెట్లు కావాలి? 14 కావాలి. ఇవన్నీ ప్యాకెట్లు 12. ఇవన్నీ ప్యాకెట్లు 17. ఇవన్నీ 19. మొత్తం ప్యాకెట్లు అన్నాడు కదా. మొత్తం అంటే ఏం చేయాలి? కూడా ఆన్సర్ అయిపోయింది లేదా? అదే నువ్వు ఆ పద్ధతి వాడినావు అనుకో, మళ్ళీ వాటికి అనుకోని మళ్ళీ ఏం కనుక్కోవాలి? భాగఫలాలు అనుకోవాలి, మళ్ళీ చేయాలి. అంటే చేసిన దాన్ని 2 సార్లు చేయాలి నువ్వు. అలా ఇట్లాంటి క్వశ్చన్ కూడా అడుగుతాడు. అవునా? ఎన్ని అవసరం అంటే అప్పుడు వీటిని కూడాలి. ఒక్కో దాని ఎన్ని లీటర్లు అంటే ఇగో ఇది క్వశ్చన్ అడుగుతాడు. ఒక్కో ప్యాకెట్లో ఎన్ని లీటర్లు? 19 లీటర్లు. ఎన్ని ప్యాకెట్లు కావాలి? వీటన్నీ కూడాలి. 14 + 12 26. 26 + 14 40, 43, 43, 63, 62. ఎన్ని ప్యాకెట్లు కావాలి? 62 ప్యాకెట్లు కావాలి. క్వశ్చన్ ఆన్సర్ అయిపోయింది. ఒక్కో ప్యాకెట్ ఎన్ని లీటర్లు? 19. ఎన్ని ప్యాకెట్లు కావాలి? 62. దట్స్ ఇట్ యువర్ ఆన్సర్. అంటే అన్ని రకాల మోడల్ క్వశ్చన్స్ కూడా చేయొచ్చు మనం. అర్థమైందా? ఏ కాన్సెప్ట్ ఇది మనం నేర్చుకునేది? రైట్. ఏం చేయాలి? ఫస్ట్ సంఖ్యలు నీ ఇష్టం, నీకు ఏమి వస్తావి తీసుకో. అవునా? ఆ భేదం ఏం రావచ్చు? సమిత్తం రావచ్చు, లేదా రావచ్చు.
189, 231, దగ్గర సంఖ్యలు తీసుకోండి అమ్మా. 231 మైనస్ ఎంత 242. సో 7 and 6 అవునా. ప్రాణ సంఖ్య ఎవరున్నారు ఇక్కడ 7 తీసుకుందాం. 7 14, 7 49, 7 21, మళ్ళీ 7 21, 7 28, 7 35, 7 35, 7 28. మళ్ళీ దగ్గర సంఖ్యలు ఎవరు 27 33. భేదం ఎంత 6 అంటే 6 అంటే ఏం రాయొచ్చు 2 and 3. 2 ఎట్లా అవ్వబోదు. నెక్స్ట్ ఏమున్నది మనకు 3, ఎందుకంటే 2 అవ్వాలంటే అన్నీ ఉండాలి, సరి సంఖ్యలు ఉండాలి. మరి అన్ని సరి సంఖ్యలు ఉన్నాయా లేవు. కాబట్టి ఏం తీసుకుంటాం నెక్స్ట్ 3. 9 27, 11 ఏ సంఖ్య ప్రాణ సంఖ్య. ఓకే 3 15, 3 18, 11 ప్రాణ సంఖ్య ఇచ్చిందంటే నెక్స్ట్ ఏమొస్తుంది 1 వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత 21. ఆన్సర్ ఎంత 21. ఓకే మళ్ళీ 3 వచ్చిందా లేదా. 3 వస్తే మళ్ళీ 3 తీయాలి కంపల్సరీ. ఓకే 3 వచ్చింది 3 అంటే డైరెక్ట్ 21 తీసేవాడు. ఫస్ట్ 7 చేసినాం, తర్వాత 3 చేసినాం. 3 తీస్తే నెక్స్ట్ ఏం వచ్చిందమ్మా 9 11 15 18. వీటి దగ్గర సంఖ్యల భేదం ఎంత 2 కదా. 2 9ని భావిస్తుందా భావించదు, 11ని భావించదు. కాబట్టి నెక్స్ట్ వచ్చే కారణంగం ఏంటిది 1. అంటే ఆన్సర్ ఎంత 21. ఆన్సర్ ఎంత 21. మళ్ళీ చూడండి అమ్మా దగ్గర సంఖ్యల భేదం ఎంత 42 అంటే 7 and 6. ఏం తీసుకున్నాం 7 తీసుకుంటే 27 33 45 54. నేనేం చెప్పినా ఏదైనా ఒక జత ఏం రావాలి సాపేక్షంలో, లేదా ఒక ప్రాణ సంఖ్యను వచ్చే వరకు చేయమని చెప్పిన. అవునా రైట్. నెక్స్ట్ సేమ్ మళ్ళీ కాన్సెప్ట్, మళ్ళీ భేదం 27 33 భేదం ఎంత 6 అంటే 2 and 3. సో 3 తీసుకుందాం. 2 ఎందుకు కాదు 2 దీన్ని భావించదు, దీన్ని భావించదు. కాబట్టి 3 తీసుకుంటే 9 11 15 and 18. సో 11 ఏ సంఖ్య ప్రాణ సంఖ్య. ఇంకేనా కారణాంకాలు వస్తాయా రావు. లాస్ట్ 7 into 3 అంటే ఎంత 21 and 1. ఆన్సర్ ఎంత 21. 1 ఎలా వచ్చింది అంటున్నారా. ఇదిదా నీకు బేసిక్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ సంఖ్యలు ఇప్పుడు 33 27 తీసుకున్నాం. భేదం ఎంత వచ్చింది 6 అంటే ఏం రాస్తున్నాము 2 and 3. నెక్స్ట్ దగ్గర సంఖ్యలు ఉన్నారు 11 and 9. భేదం ఎంత 2తో భావించట్లేదు అంటే ఖచ్చితంగా ఇక దేంతో భావించలేదు 1తో భావిస్తుంది. ఎందుకంటే ప్రాణ సంఖ్యలో మనకు ఇక్కడ ఏం చెప్పినా 9 కమలైన ఏ సంఖ్యలు సాపేక్షాలు అవుతాయి. ఏమవుతాయి సాపేక్షాలు అవుతాయి. సాపేక్ష సంఖ్యలు కాన్సెప్ట్ కనుక్కొని గుర్తుందా. వాటి భేదం కనుక్కోవాలి. భేదం ప్రాణ సంఖ్యతో భావించకపోతే అవి ఏమవుతాయి సాపేక్షాలు అవుతాయి. ఉదాహరణకి 8 and 15 ఉందమ్మా. ఇవి సాపేక్షాలే కదా. సాపేక్షాలు అంటే రాస్తావా కారణాంకాలు 1 2 4 8. 15 కారణాంకాలు 1 3 5 15. ఉమ్మడి కారణాంకాలు ఏమున్నాయి 1 ఉన్నాయి. మరి ఇట్లా రాస్తే కష్టం కదా. మన కాన్సెప్ట్ ఏంటిది భేదం. 15కు 8కి భేదం ఎంత 7 కదా. 7ని 8 భావిస్తుందా భావించదు. కాబట్టి మనకి ఇంకా కారణాంకం ఎవరుంటారు 1. ప్రధాన సంఖ్య కాకపోతే దాని తర్వాత కారణాంకం ఎవరు ఇంకా 1. అవునా. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాణ సంఖ్య, అందుకే ప్రాణ సంఖ్య. ఇంకో డౌట్ రాలేదు సార్ ప్రతిసారి ప్రాణ సంఖ్యను తీసుకున్నా అంటే ప్రపంచంలో ప్రతి సంఖ్య దేంతో ఏర్పడుతుంది ప్రాణ సంఖ్యతో ఏర్పడుతుంది. అలా ఏర్పడకుండా సంఖ్యలు ఏమేమి ఉన్నాయి 0 1. ప్రధాన సంఖ్యతో భావించి అంటే ప్రధాన సంఖ్య లేకుండా ఏర్పడే సంఖ్యలు ఏంటండి 0 1. ఇలా 2 కావట్లేదు కాబట్టి నెక్స్ట్ ఉన్న సంఖ్య ఎవరు మనకు 1 వచ్చేస్తారు. అంటే నెక్స్ట్ మనకు 1 అంటే ఆన్సర్ ఎంత 21. ఎందుకంటే నెక్స్ట్ మనకి ఏ సంఖ్య ఉంది 11. ఏ సంఖ్య ప్రధాన సంఖ్య అంటే కారణాంకాలు వస్తాయి ఇంకా రావు. కాబట్టి మనకి ఏమొస్తుంది నెక్స్ట్ వచ్చి కారణాంకం ఏంటిది 1. కాబట్టి ఆన్సర్ ఎంత 21. ఏం చెప్పినా ఏదైనా ఒక జత ఏం రావాలి సాపేక్షం లేదా ఏదైనా ఒక సంఖ్య ప్రాణ సంఖ్య అక్కడ దాకా చేయండి. ఎక్కడ దాకా తీసుకుంటే 7 కామన్ తీస్తే మామూలు సంఖ్యలు వచ్చినాయి. 3 కామన్ తీస్తే ఏమొచ్చింది ఒక ప్రాణ సంఖ్య వచ్చిందా లేదా ఎస్. కాబట్టి వీటిని ఏం చేయాలి గుణిస్తున్నాం. అవునా 7 మూల ఎంత 21. రైట్ ఆన్సర్.
ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక జత ఏం రావాలి, సాపేక్షం, లేదా ఏం రావాలి, ప్రధాన సంఖ్య. ఇది గుర్తుపెట్టుకోండి లైన్. వన్ 195 కామా. నెక్స్ట్ క్వశ్చన్ 195 కామా 195 కామా 195 కామా 255 255 330 390 సంఖ్యల్ని గరిష్టంగా భాగించే సంఖ్య ఏది? సంఖ్యల్ని గరిష్టంగా భాగించే సంఖ్య ఏది అంటే ఏం కనుకోనట్టు గాసాబా. మరి ఇక్కడ గాసాబా అని పేరు పెట్టిండా? పెట్టలే కదా. గాసాబా అంటే ఏంటిది? గరిష్టంగా భాగించే సంఖ్య. క్వశ్చన్ కూడా ఏమి ఇచ్చింది చూడండి, లాజిక్ అర్థమైందా? సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కనిష్ట ఉమ్మడి గుణకం అంటే కాసాగు. కనిష్ట ఉమ్మడి గుణకం అంటే ఏంటిది? కాసాగు. గరిష్టంగా భాగించే సంఖ్య గాసాబా. అర్థమైందా? ఎప్పుడు కూడా మన తాత కాదు పేపర్లో కాసాగు గాసాబా అని పేరు పెట్టడానికి, అవునా? వాడు నచ్చినట్టు వాడతాడు మనకు, కాబట్టి వాడి పేర్లు కావాలి మనకి. ఇప్పుడు ఈ క్వశ్చన్లో గాసాబా అని పేరు పెట్టిండా? పెట్టలే కదా. ఎలా గుర్తుపెట్టినాం? గరిష్టంగా భాగించేది. గాసాబా అంటే ఏంటిది? భాగించడం. కాసాగ్ అంటే గుణించడం. నెక్స్ట్ కాసాగ్ అంటే పెరగడం, గాసాబా అంటే తగ్గడం. ఇవి ఖచ్చితంగా రావాలి. కాసా సామాన్య గుణకం, గరిష్ట సామాన్య భాజకం ఇవి కాదు, స్కూల్ పిల్లలు ఇవి చెప్తారు. మనం మెచ్యూర్డ్ కాబట్టి డెఫినెట్లీ వాటి యొక్క ఉపయోగాలు చెప్పాలి. కాసాగ్ అంటే పెరగడం, గుణించడం. గాసాబ్ అంటే తగ్గడం, భాయించడం. అర్థమైందా? పెరిగితే గుణిస్తే కాసాగు వాడాలి, తగ్గితే భాయిస్తే గాసాబా వాడాలి. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ అసలు గాసాబానే చెప్పలేదు, అయినా మనం గాసాబానే చేయాలి, ఎందుకంటే భాగించే అన్నాడు గరిష్టంగా. ఓకే రైట్. చూడండి అమ్మా, 4-5 క్వశ్చన్లు ఇస్తే ఇవి గడ గ్రిప్ అని కాన్సెప్ట్. ఓకే రైట్. ఫస్ట్ నెంబర్ ఎంత? 180 195. నెక్స్ట్ 2, నెక్స్ట్ దగ్గర సంఖ్యలు తీసుకున్నామ్మా. ఏవి దగ్గర సంఖ్యలు? 390 330. భేదం ఎంత? 30. భేదం 60. 60 అంటే ప్రాణ సంఖ్య ఏం కనిపిస్తుంది మనకు? 5. 5 ఉందా లేదా? ఎస్. 15 కూడా తీసుకొని చేయొచ్చు, 5 తీసుకొని చేద్దాం. 5 ముల్లా 15. 15 అంటే ఎంత మిగిలింది? 45. 5 9. నెక్స్ట్ 5 5 5 1 5 6 5 6 5 35. మళ్ళీ దగ్గర సంఖ్యలు ఎవరు? 66 78 51 66. అవునా? వీటి భేదం ఎంత? 9. వీటి భేదం ఎంత? 15. 66 51 భేదం ఎంత? 15. 15 అంటే మళ్ళీ ఎవరు? 3 and 5. 5తో భాగిస్తుందా? భావించదు. నెక్స్ట్ ఎవరున్నారు? 3. ఇక 3 కాకపోతే ఏంటిది? 1ఏగా. 3 కాకపోతే ఏంటి? నెక్స్ట్ 1ఏ. 3 తీసుకుందాం. 3 తీసుకుంటే 13 17 22 2 6. 17 ఏ సంఖ్య? 13 ఏ సంఖ్య? నెక్స్ట్ 3 5 15 కదా. నెక్స్ట్ ఎవరు వస్తారు? కారణాంకము ఎవరు వస్తారు? 1 వస్తారు. అంటే ఆన్సర్ ఎంత? 15. 13 17 ఏ సంఖ్యలో? ప్రధాన సంఖ్యలో. ప్రధాన సంఖ్యలో ఉమ్మడి కారణాంకం ఎంత? 1 కాదా? రాసుకోవాలి కదా. ప్రధాన సంఖ్యలో ఉమ్మడి కారణాంకం ఎంత? 1. సాపేక్ష సంఖ్యలో ఉమ్మడి కారణాంకం 1. అందుకే ఏం చెప్పినా ఒక జత సాపేక్షం రావాలి, లేదా
ఏం రాలే, ఒక్క ప్రధాన సంఖ్య రాదు. ప్రధాన సంఖ్యలు ఒక్కొక్కసారి రాకపోవచ్చు, అప్పుడు ఏమొస్తాయి, సాపేక్ష సంఖ్యలు రావచ్చు. అర్థమైందా పాయింట్ అది. ఓకే, సంఖ్యలు ఏమేమి ఉన్నాయి, 984 13 1353 15 9 7. దగ్గర సంఖ్యలు చెప్పండి అమ్మా. 15 99 1476. చూడండి, ఇదే సంఖ్య బేస్ సంఖ్య, ఇదే సంఖ్య సరి సంఖ్య, ఇబ్బంది అవుతుంది. చూద్దాం ఆయన 9లకి 6 పోతే 3, ఇది 2, అంతేనా. 123 మళ్ళీ రాయొచ్చు, 4తో పోతుంది కదా, 3తో పోతుంది కదా, 3 4 3 1. మనకు 41 ఏ సంఖ్య, ప్రాణ సంఖ్యనే కదా. ఎస్, 41 తీసుకుందాం. 41 41 ఎన్నిసార్లు, 2 సార్లు. 41 2లో ఎంత, 84. అంటే ఎంత మిగిలింది, 144. అవునా, అంటే ఎన్నిసార్లు పోతుంది, 4 సార్లు, అంతేనా. 82 అంటే 4 ఎంత, 6 164. ఎన్నిసార్లు పోతుంది, 4 సార్లు. నెక్స్ట్ 41 ఎన్నిసార్లు పోతుంది, 3 సార్లు. అవునా, 3 సార్లు, మళ్ళీ 3 సార్లు. నెక్స్ట్ 41 ఎన్నిసార్లు, 3 సార్లు. ఇది కూడా 3 సార్లు. 9 అంటే లాస్ట్కి 9 ఇంకా. అవునా, చూడండి సింపుల్ లాజిక్. 41 వచ్చినట్టు కంచుదాం, ఇక మనకి డెఫినెట్లీగా అన్నీ పోతాయి. 41తో అన్నీ పోతాయని గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. 41 ఎన్నిసార్లు అమ్మా, 3 సార్లు. చూడమ్మా 1599. 41 3 ఎంతమ్మా, 123 కదా. ఎస్, మనకి ఇప్పుడు చూద్దాం 0 ఎంత, 9 ఎంత, 6. ఇంకా ఎన్నిసార్లు పోతుంది, 9 1 9 4 9 36. పోయిందా లేదా. ఎస్, అంటే డైరెక్ట్ మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ 2 లైన్లు భావించడం సరిపోతుంది. మళ్ళీ ఎన్నిసార్లు, 3 సార్లు. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 6 ఉంది. 1 నుంచి 6 రావాలంటే ఎన్నిసార్లు, 6 సార్లు. నెక్స్ట్ 41. దగ్గర సంఖ్యలు ఇవే కదా. భేదం ఎంత, 3 తీద్దాం. 3 తీస్తే 3 ఎందులా, 24. సార్ నెక్స్ట్ 3 11. 11 ఏ సంఖ్య, నెక్స్ట్ 3 అంటే ఇక్కడ ఏం కామన్ తీసినాం, 3 కామన్ తీసినాం. ఏం కామన్ తీసినాం, 3 కామన్ తీసినాం. ఇదంతా 123. నెక్స్ట్ ఏం కామన్ తీయగలుగుతాం, ప్రాణ సంఖ్య వచ్చి అంటే నెక్స్ట్ ఏం తీయగలుగుతాం, 1 తీయగలుగుతాం. అంటే ఆన్సర్ ఎంత, 123. ఓకే, దగ్గర సంఖ్యల భేదంగా అనుకోండి సరిపోతుంది. సార్ 41తో అన్ని బాయ్స్లో చెక్ చేయడం కోసం ఈ 2 సంఖ్యలు తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ 2 సంఖ్యలు తీసుకోండి అమ్మా, రాయకండి. ఫస్ట్ మెథడ్లో 1353 984. 13కి వెళ్ళి 4 పోతే ఎంత, 9. నెక్స్ట్ 14కి వెళ్ళి 8 పోతే ఎంత, 6. 12కి వెళ్ళి 9 పోతే ఎంత, 3. 9 కామన్ తీయచ్చు కదా. 9 4 9 1. ఇక్కడ కూడా ఏం కనబడుతుంది, 41. ఇక్కడ కూడా ఏం కనబడుతుంది, 41. అంటే డైరెక్ట్ నెక్స్ట్ ఏం తీసుకోండి, 41 తీసుకోండి. ఓకే, ఈ విధంగా చెక్ చేసుకొని పెట్టేసుకోవచ్చు మనం. ఓకేనా, రైట్. అదే ఇప్పుడు మీరు 1470 980తో భావించాలంటే చాలా కష్టం, చాలా టైం పడుతుంది. మళ్ళీ వినండమ్మా, దగ్గర సంఖ్యల భేదం ఎందుకు వచ్చింది, 123. 123 ఎలా రాశాను, ప్రాణ సంఖ్యలు లబ్దాం. 3తో కూడా అన్నీ వేయచ్చు. ఫస్ట్ మీకు 41 ఇబ్బంది అయితే నెక్స్ట్ దేంతో వేయండి, డైరెక్ట్ 3తో. ఓకే, కాబట్టి 3తో వేద్దాం, కావాలంటే చూద్దాం. సార్ 3 తీసుకోండి అంటే ఓకే, 3 కూడా తీసుకుందాం, మీ ఇష్టం. 3 తీసుకుంటే చెప్పండి అమ్మా, 3 ముళ్ళ 9. అవునా, 3 వల్ల 6, 3 ఎందుల 24. నెక్స్ట్ 3 4 12, 3 5 15, మళ్ళీ 3 1 3 5 15, 3 ముళ్ళ 3 ముళ్ళ 3 4 12, 3 9 27, 3 2 6. ఎస్ ఆర్ నో, ఎస్. నెక్స్ట్ దగ్గర సంఖ్యలు చెప్పండి అమ్మ, 492 451 దగ్గర ఉన్నాయి లేవా. ఎస్ ఆర్ నో, భేదం ఎంత, 4 41. నెక్స్ట్ ఏం తీసుకుందాం, 41. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఎంత ఉంది, 8. 1 నుంచి 8 రావాలంటే ఎన్నిసార్లు, 8 సార్లు అనే. చూడండి అమ్మా,
3 and 41. ఇక్కడ 41 కదా, 1 ఉందా లేదా, ఏముంది 8. 1 నుంచి 8 రావాలంటే ఎంత, 1 8. నెక్స్ట్ 1 నుంచి 1 అంటే 41 ఒకట్లా, 41 ఒకట్లా 41. మళ్ళీ ఎంత మిగిలింది 4. మళ్ళీ 41 ఒకట్లా 41. మళ్ళీ 41 ఒకట్లా 41. ఎంత 2, ఎంత 1 3. 41 ఎన్నిసార్లు పోతుంది, 3 times. 41 ఒకట్లా 41. ఇక్కడ 2 రావాలంటే 41 నుంచి ఎన్నిసార్లు ఛాన్సు, 2 times. వెయ్యి సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, 3 41 ఎంత, ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది 1. అవునా, 41తో ఫస్ట్ చేయాలని లేదు, 3తో కూడా వేసుకొని ఇష్టం. సో ఏ విధంగా వేసినా, ఎంత వేసినా కూడా ఆన్సర్ 2 లైన్లో, 2 lines కంటే ఎక్కువ పట్టదు. ఓకే, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకో దట్టు మీ క్వశ్చన్లో ఆప్షన్స్ ఉంటాయి. మనం భేదం కనుకోగానే ఆప్షన్ కనిపించిందంటే టక్కన పెట్టడానికి అవకాశం ఉంటుంది, అదొక ఛాన్స్ మీకు. అవునా, ఇప్పుడు మనం వితౌట్ ఆప్షన్తో చేస్తున్నాం. ఈ మధ్యలో వాడు తెలివి నేర్చిండు, ఆప్షన్లో ఏమిస్తుంది తెలుసా, గరిష్టంగా భావించే సంఖ్యల మొత్తం ఎంత అని ఇస్తుంది క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమంటే తెలుసా, వీటిని భావించే గరిష్ట సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. వీటిని భావించే గరిష్ట సంఖ్య ఎవరు, 123. మొత్తం ఎంత, వాడు తెలివి నేర్చిండు అనమాట. క్వశ్చన్ ఏమడతాడు, ఈ సంఖ్యలు భావించే గరిష్ట సంఖ్యల మొత్తం ఎంత అంటాడు. అంటే ఎంత ఆన్సరు 6. మరి 6తో ఏం చేస్తావు, ఏదైనా రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు, 9 కూడా రావచ్చు. మనం ప్రతిసారి కింద గాసా ఇస్తామని మనం అనుకోవద్దు. ఇట్లా కూడా ఇస్తాను క్వశ్చన్, ఇట్లా కూడా ఇస్తాను, ఇట్లనే ఇచ్చాను కూడా. అవునా, ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఇదే, గరిష్టంగా భావించే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం ఎంత అన్నాడు. అంతా ఆన్సరు 6. ఓకే, ఇగో ఇట్లా మనకు అడుగుతున్నాడు. ఇది గాసాబా కనుక్కునే పద్ధతి. అర్థమైంది కదమ్మా, గాసాబా కనుక్కునే పద్ధతి అర్థమైందా. అడన్ క్వశ్చన్ రాసుకోండి అమ్మా, ఇంపార్టెంట్ పాయింట్స్. కాసాగు గాసాబా ఉపయోగించే ప్రదేశాలు. కాసాగు గాసాబా ఉపయోగించే ప్రదేశాలు. ఫస్ట్ కాసాగు ఎక్కడ వాడాలో చూద్దాం. కాసాగు గాసాబా ఉపయోగించే ప్రదేశాలు. కాసాగు అంటే పెరగడం. ఇవి ఖచ్చితంగా చదువుకోండి అమ్మా, ఎందుకంటే ఎగ్జామ్లో ఆన్సర్స్ చేయాలి చూడగానే. కాసాగు అంటే పెరగడం, పెరిగే ప్రతి సందర్భాల్లో కాసాగు వాడాలి. కాసాగు అంటే పెరగడం, పెరిగే ప్రతి సందర్భాల్లో కాసాగు వాడాలి. రెండో పాయింట్, మొత్తాన్ని కనుక్కోమన్నా కూడా కాసాగు ఉపయోగించాలి. మొత్తాన్ని బ్రాకెట్లో 1 కంటే ఎక్కువ సంఖ్యల మొత్తం, ఉమ్మడి మొత్తం. బ్రాకెట్లో 1 కంటే ఎక్కువ సంఖ్యల ఉమ్మడి మొత్తం కాసాగు. మొత్తం కనుక మనం ఏం చేయండి అమ్మా, కాసాగు చేయండి. అవునా, మూడోది గుణకం వస్తే కాసాగు ఉపయోగించండి. సమయం, కాలం సంబంధించిన ప్రశ్నల్లో సమయం బ్రాకెట్లో కాలం పని. ఓకే, సమయం సంబంధించిన ప్రశ్నలలో కాసాగు ఉపయోగించండి. సమయం అంటే ఏం కనపడుతుంది, గంటలు, నిమిషాలు, సెకండ్లు. ఇవి ఉన్నా కూడా ఏం వాడండి, కాసాగు వాడండి. కాలం సంబంధించిన ప్రశ్నలు ఏమేమి కనపడతాయమ్మా, గంటలు, నిమిషాలు, సెకండ్లు. అక్కడ కూడా ఏం వాడతాం, కాసాగు వాడచ్చు. మొత్తం పనిని ఏమంటాం, కాసాగు అంటాం. ఇక్కడ మొత్తం పనిని కాసాగు అంటాము. మొత్తం పనిని ఏమంటాము, కాసాగు అంటాము. మళ్ళీ వినండి లైను, ఏమొస్తే వాడాలి, కాలం సంబంధించినవి ఏంటండి, రోజులు, గంటలు,
నిమిషాలు, సెకండ్లు. వచ్చినప్పుడు ఏం వాడండి? కాసా వాడండి. ఆ కాసాని ఏమంటాం? మొత్తం పని అంటాం. ఎగ్జాంపుల్ ఏ కమ బిలు 12-15 రోజులు ఇస్తారంటే ఏ 12 రోజులు అట, బి 18 రోజులు. కాసా ఎంత? 36. మొత్తం పని ఎన్ని భాగాలు? 36 భాగాలు. 12-18 కాసా ఎంత? 36. అంటే మొత్తం పని ఎన్ని భాగాలు? 36 భాగాలు, 36 యూనిట్లు. అవునా? కొందరు చాక్లెట్లు, బిస్కెట్లు, పిపర్మేట్ అని తెలిసినావా? అది ఇదే. అవునా? మొత్తం పని ఎంత? 36. అవునా? అంటే కాసాని ఏమంటాం? మొత్తం పని అంటాం ఇక్కడ. అంటే బేసిక్గా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ రోజులు 12 రోజులు, 18 రోజులు. రోజులు అంటే ఏంటిది? కాలం కదా. కాలం అంటే ఏంటిది? పెరిగేది. నీ ఏజ్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. కాబట్టి ఏం చేస్తాం? కాసాగు. పాయింట్ అది. ఓకేనా? ఇది ఇంకోటి. నెక్స్ట్ ఏంటమ్మా? నెక్స్ట్ పాయింట్ సంఖ్యల యొక్క గరిష్ట గుణకం, కనిష్ట గుణకం. సంఖ్యల యొక్క గరిష్ట గుణకం, కనిష్ట గుణకం అన్న కాసాగు వాడాలి. సంఖ్యల యొక్క గరిష్ట గుణకం, కనిష్ట గుణకం అయినా కాసాగు వాడాలి. మనం ఏమనుకుంటాం? కనిష్ట వస్తే కాసా, గరిష్ట వస్తే గాసా అనుకుంటాం కదా. వాటి తోకలు ఏమొచ్చినాయి? గుణకం అని వచ్చిందా లేదా? గుణకం వస్తే ఏం వాడాలి? గాసా వాడాలి. నెక్స్ట్ ఇంకోటి క్వశ్చన్లో ఇస్తాడు, నెంబర్ ఇస్తాడు. 12, 15లతో భాగింపబడే వర్డ్. ఇగో ఇది ఇంపార్టెంట్. భాగింపబడే ఏం రావాలి? భాగింపబడే. భాగింపబడే ముందు గరిష్ట వచ్చిన ఆ గరిష్ట వచ్చింది కదా, చలో గాసాబా. అది కాదు ముచ్చట. ఏముంది ఇక్కడ? భాగింపబడే. భాగింపబడే అంటే ఏంటి? ఏం కనుక్కోమన్నట్టు? ఇండైరెక్ట్గా గుణకం కనుక్కోమన్నట్టు. అవునా? ఏం కనుక్కోమన్నట్టు? గుణకం కనుక్కోమన్నట్టు. ఇంగ్లీష్లో ఏమంటాడంటే డివిజబుల్ బై. అవునా? డివైడెడ్ బై. ఇంగ్లీష్లో ఏమంటాడు? డివైడెడ్ బై. ఓకే, డివైడ్ బై వస్తుంది. అవునా? గుర్తుపడి. తెలుగులో ఏమంటాడు? భాగింపబడే. భాగింపబడేకి ఏమొచ్చినా? గరిష్ట వచ్చినా కాసాగే, కనిష్ట వచ్చినా కాసాగే. భాగింపబడే అంటే ఏంటిది? గుణకం. భాగించడం అంటే కారణకం అవుతుంది. ఓకే, రెడన్. సంఖ్యాపూర్వక ప్రశ్నలలో భాగింపబడే సంఖ్య, భాగింపబడే లేదా భాగించబడే, భాగింపబడే అన్నా లేదా భాగించబడే భాగింపబడన్నా భాగించబడంటే ఏం కనుక్కోమన్నట్టు? గుణకం. అక్కడ కూడా ఏం వాడాలి? కాసాగు వాడాలి. అంతేగాని గరిష్ట ఉందని గాసాబా వాడారు. అవునా? గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో ఏమంటాడు? డివైడెడ్ బై లేదా డివిజబుల్ బై. డివైడ్ బై లేదా డివిజబుల్ బై. ఇంగ్లీష్లో డివైడెడ్ బై లేదా డివిజబుల్ బై. మరి కారణంగా మరి గాసబడేసానంటే భాగించే. ఏమొస్తుంది? భాగించే వస్తుంది. ఏమొస్తుంది? ఇంగ్లీష్లో డివైడ్స్ వస్తుంది. ఇంగ్లీష్లో ఏమొస్తుంది? డివైడ్స్ వస్తుంది. తెలుగు అంటే ఏమొస్తుంది? భాగించే. ఇక్కడ భాగింపబడే, భాగించే. తేడా లేదా? ఇక్కడ చాలా తేడా ఉంది. ఇది భాగించబడే, ఇది భాగించే సంఖ్య. భాగించే సంఖ్య అంటే ఏంటిది? కారణాంకం. భాగింపబడి అంటే ఏంటిది? ఇది. నెక్స్ట్ విభాజ్యం వచ్చినా కూడా కాసాగే. విభాజ్యం వచ్చినా కూడా ఏం చేయాలి? కాసాగే చేయాలి. విభాజ్యం వచ్చినా కూడా కాసాగే చేయాలి. విభాజకం వస్తే గాసాబా. ఓకే, నెక్స్ట్ గాసాబా ఉపయోగించే ప్రదేశాలు. గాసాబా అంటే తగ్గడం,
గాసాబా ఉపయోగించే ప్రదేశాలు. గాసాబా అంటే తగ్గడం. గాసాబా అంటే తగ్గడం. బాజకం అన్న తగ్గడం. ఇక్కడ గాసాబా వాడాలి. ఓకే, ఇక్కడ గాసాబా వాడాలి. నెక్స్ట్ పంచడం. పంచడం పంచుతున్నాం కదమ్మా, పంచితే ఏమవుతుంది? తగ్గుతాయి. తగ్గయా? నీ దగ్గర వస్తువులు పంచుతున్నావు, ఏమవుతాయి? తగ్గుతాయి. పంచడం. ఇంకా తగ్గించడం, కత్తిరించడం. పంచడం, తగ్గించడం, కత్తిరించడం, కొలవడం. ఘనపరిమాణం, కొలతలకు సంబంధించిన ప్రతిదానికి కూడా కొలవడం. కొలతలు, కొలతలు కనిపించిన ప్రతిదాని దగ్గర కూడా గాసాబానే. ఫస్ట్ ఏంటిదమ్మా? ఫస్ట్ ఏం చెప్పినా? పంచడం, తర్వాత తగ్గించడం, తర్వాత కత్తిరించడం, కొలవడం. అవునా? కొలతలు. అవునా? ఘనపరిమాణం, ఘనపరిమాణం. వేరు చేయడం, తరగతిలో వేరే సొల్యూషన్ సెక్షన్లుగా విభజించడం. విభజించడం, వేరు చేయడం, విభజించడం. ఒక రూపం నుంచి మరో రూపంలోకి మార్చడం. 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 ఓకే, ఇవన్నిట్లో కూడా ఏం వాడతాము? గాసాబా వాడతాం. సంఖ్యలో ఏమొస్తాయి? సంఖ్యారూపంగా ఇచ్చినప్పుడు, సంఖ్యారూపంగా ఇచ్చినప్పుడు భాగించే, సంఖ్యారూపంగా ఇచ్చినప్పుడు భాగించే. బాక్స్ పెట్టుకున్నామా భాగించేదానికి? ఇంగ్లీష్లో ఏమంటాడు? డివైడ్స్. ఇంగ్లీష్లో గుర్తుపట్టచ్చు. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమంటాడు? డివైడ్ బై అంటాడు, లేదా డివిజబుల్ బై అంటాడు. ఇక్కడ ఏమంటాడు? డివైడ్స్ అంటాడు. గుర్తుపెట్టుకోండి. తెలుగులో గుర్తుపెట్టకపోతే ఇంగ్లీష్లో గుర్తుపట్టచ్చు. ఇంగ్లీష్లో ఇక్కడ డివైడెడ్ బై అంటాడు, ఇక్కడ డివిజబుల్ బై అంటాడు, లేదా ఇక్కడ ఏమంటాడు? డివైడ్స్ అంటాడు. ఓకే, భాగించే, భాగింపబడే కాదు, భాగించే. అర్థమైందా? మూడే పదాలు ఉంటాయి, మూడే 4 అక్షరాలు ఉంటాయమ్మా. ఓకే, ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. భాగించే కనబడాలి. భాగింపబడంటే మళ్ళీ గుణకం, భాగించబడన కూడా గుణకమే. భాగించే అంటే కారణాంకం. నెక్స్ట్ విభాజకం. విభాజకం, విభాజకం. కారణాంకం ఉన్న గాసాబా వాడాలి. విభాజకం, కారణాంకం ఉన్న గాసాబా వాడాలి. ఆ కత్తిరించడం, తగ్గించడం చూసినావా? అది ఇంపార్టెంట్ లైన్, గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఖచ్చితంగా చదువుకొని రేపు క్లాస్కి రండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనకి కాసా గాసాబా ఎక్కడెక్కడ వాడాలి, డెఫినేషన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసినాము. అవునా? ఈ క్లాస్ ఎంత ఇంపార్టెంట్ అంటే మిగతా అన్నీ ఆడుకోవాలంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకు ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటంటే కాసాబు గాసాబా మధ్య పోలిక. ఓకే, వీటి మీద చాలా ఇంపార్టెంట్. వీటి మీద పోయినసారి మనకు 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, ఏం క్వశ్చన్స్ వచ్చినాయమ్మా? 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టండి. ఫస్ట్ రిలేషన్స్, ఫస్ట్ రిలేషన్.
ఫస్ట్ రిలేషన్ ఏంటట? కాసా ఏంటట? గాసాబా యొక్క గుణకం అవుతుంది. గాసాబా యొక్క గుణకం అవుతుంది, లేదా గాసాబా అనేది కాసా యొక్క ఏమవుతుంది? కారణాంకం అవుతుంది. ఈ పాయింట్ ఫస్ట్ ఇంపార్టెంట్. రాయండమ్మా ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్, కాసాగు గాసాబా గుణకానికి సమానం, లేదా లేదా గాసాబా కాసాగు కారణానికి సమానం. సార్ వర్క్కు ఎలా ఎల్సిఎం యూజ్ చేయాలో చెప్పండి. ప్రసాద్ అది చెప్తానమ్మా, రేపు చెప్తాను క్లాస్లో. ఓకే, రేపు క్వశ్చన్స్ వస్తాయి, రేపు క్వశ్చన్లో చెప్పుకుందాం మీరు అడిగిన డౌట్. రైట్. దీని అర్థం ఏంటిది అంటే కాసాని ఖచ్చితంగా ఏం భావించాలి? గాసాబా భావించాలి పక్కా. ఓకే, రాయండి. ఖచ్చితంగా కాసాగుని గాసాబా నిశ్శేషంగా భావించాలి. ఖచ్చితంగా కాసాగుని గాసాబా నిశ్శేషంగా భావించాలి. ఖచ్చితంగా కాసాగుని గాసాబా నిశ్శేషంగా భావించాలి. ఇంపార్టెంట్ అమ్మ, దీని మీద మనకు ప్రశ్న పడింది, చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా భావించలేదు అనుకోండి, అవి ఏంటంటే అవి వికృత సంఖ్యలు అవుతాయి. అంటే అవి ఒక ఆర్డర్లో ఉండవు భావించకపోతే. అర్థమైందా? అవి నిర్వచించలేని సంఖ్యలు అవుతాయి. ఖచ్చితంగా కాసాగుని ఏం భావించాలి? గాసాబా భావించాలి. భావించకపోతే అవి ఏ సంఖ్యలు? వికృత సంఖ్యలు అవుతాయి. అంటే వాటికి మధ్య సంబంధం ఉండదు. భావిస్తేనే అవి సరైన సంఖ్యలు అంటాం వాటిని. అర్థమైందా? లేకపోతే వాటిని విరుద్ధ సంఖ్యలు అనడం జరుగుతూ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చూడండమ్మా, కాసాని ఖచ్చితంగా గాసాబా ఏం చేస్తుందమ్మా? గుణకం అంటున్నాం, లేదా ఏమంటున్నాము? కారణాంకం అంటున్నాం. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇది రేపు మనం డిస్కస్ చేద్దాం. సెకండ్ పాయింట్ రేపు డిస్కస్ చేద్దాం. ఓకే.